Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soz Chepta. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం పర్సనల్ పాడ్కాస్ట్ గైస్. చాలా మంది చాలా సార్లు కమెంట్లో మీ పృథ్వీబాబుని తీసుకురండి అని అడిగారు. ఫైనల్లీ హియర్ ఇన్ ఇండియా కాబట్టి ఓ పాడ్కాస్ట్ ఇలా ప్లాన్ చేసాం అనమాట. ఎలా ఉన్నారు బాబాయ్? హాయ్ గాయ్స్, నేను పృథ్వీ. సినిమాకి వెళ్దాం అన్నారు. రాజ్ తరుణ్ది అందగాడు అనే సినిమా. గుర్తులేదురా. సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ చెప్తున్నారా రాజ్ తరుణ్ సినిమాకి వెళ్దాం అని. బాబాయ్ వెళ్ళిపోతే సైలెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకి వెళ్ళాల్సిందిరా. ఇందిరా మూవీ రిలీజ్ అయింది. ఓకే, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. అరే లైన్ పెద్దగా ఉంది, ఒక్క 1 hour వెయిట్ చేసామంటే మనకి టికెట్స్ దొరికేస్తే లోపలికి వెళ్ళి చిన్న 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఇంకెప్పుడు ఇంకొంచెం లైన్ కొంచెం కదులుకుంటూ వెళ్తుంది. 4 o'clock కి దొరికింది. 9.5 hours లైన్ లో నుంచున్నారు. మా ఫ్రెండ్ అని అన్నారు ఫస్ట్, ఆడైతే పొద్దున్న దొరికేస్తే అని చెప్పి. పేరు గుర్తుందా? గుర్తుంది, కళ్యాణ్. వాడు ఎక్కడ అబ్రాడ్ లో ఉంటాడు. ఎంత బాగా డ్రైవ్ చేసినా ఐ స్టిల్ రిమెంబర్ యువర్ డాడ్. యూనో, పెదనాన్న మీ డాడీగా అయినా సరే ఎంత ప్రొఫెషనల్ అయినా ఆ GT 4X ఆడు వచ్చి డ్రైవ్ చేసినా సరే నువ్వు ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి, గేర్ ఇలా వేయాలి. ఆ ప్రొవోకింగ్ ఏదైతే ఉంటుంది వెనకాత నుంచి కూర్చుని. అందుకే నేను ఎక్కువ మీ డాడీ వచ్చినా మీరే నడపండి బాబు సాంగ్స్ ఏదో మొత్తం హైప్ లో ఉన్నాం. వింటున్నాం సడన్ గా DTS సౌండ్ లో మన పెద్ద సౌండ్ వచ్చింది. చాలా పెద్ద సౌండ్ వైబ్రేషన్ వచ్చింది. చూడగానే బ్యాక్ గ్లాస్ అంతా పగిలిపోయింది. నేను ఇలా ప్రణయ్ ఓకే అని కూడా అడగలేదు. ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చాను, ఇంకా తగిలిందా చూసావా కదా అంతా చెక్ చేశాను. వీడికి చెక్ చేసి వీడికి ఏం అవ్వలేదు. నేను బాగా అనుకున్నా తర్వాత రన్ అయ్యాను. అదే వీడికి ఇప్పుడు తగిలి ఉంటే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేకపోతే షో స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడు ఎలా తీసుకెళ్ళాలి అది రన్ అవుతుంది మైండ్ లో. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soz Chepta. ఈ రోజు ఎపిసోడ్ కొంచెం పర్సనల్ పాడ్కాస్ట్ గైస్. స్పెషల్. కొంచెం స్పెషల్, కొంచెం పర్సనల్. అంటే ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మీకు సెలబ్రిటీని తీసుకొస్తారు, సో సెలబ్రిటీ ఎవరైనా అని అనిపించవచ్చు. బట్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. చాలా మంది చాలా సార్లు కమెంట్లో మీ పృథ్వీబాబుని తీసుకురండి అని అడిగారు. మా పృథ్వీబాబు అబ్రాడ్లో ఉంటారు కాబట్టి తీసుకొస్తాను అని చెప్పి ఫైనల్లీ హియర్ ఇన్ ఇండియా కాబట్టి ఓ పాడ్కాస్ట్ ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో కొంచెం కాన్వర్సేషన్స్ కొంచెం పర్సనల్ ఉంటాయి. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. ఎంజాయ్. బాబాయ్ బీ లైక్ నేను కూడా మాట్లాడచ్చా? సారీ నాట్ సారీ అని చెప్పినా నేనే చెప్దాం అనుకున్నాను. కంటిన్యూ అయిపోతున్నాడు. నేనేం చెప్దాం అనుకున్నానంటే నిన్ను కోరి ఇక్కడికి వచ్చాను మీ చేరి అని చెప్పి సరే మనోడు ఆక్లెన్ ఫ్లోలో ఉన్నాడు, లెట్ హిమ్ గో అని. ఎలా ఉన్నారు బాబాయ్? హాయ్ గాయ్స్, నేను పృథ్వీ. ఎప్పటి నుంచో వీడియోస్ లో చెప్తున్నారు వీళ్ళు. సో దట్ ఈస్ మీ. మీరు ఏదో ఊహించేసుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, సో జస్ట్ నార్మల్ కామన్ గాయ్. మాకు సెలబ్రిటీ అదే కాంటెక్స్ట్ పరంగా చెప్పాలంటే లైక్ మేము చిన్నప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు అంటించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. బేసికల్ నా లైఫ్ లో, ప్రణుగాడి లైఫ్ లో, మెయిన్లీ నా లైఫ్ లో బాబాయ్ అన్నమాట. ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇప్పుడు ఇది కాదు, ఇంకొంచెం నాకన్నా ముందు ఫస్ట్ అదే. అండ్ బిఫోర్ ఆల్ దట్ లైక్ ఈయనంత యంగ్ గా కనిపిస్తున్నారు, మా బాబాయ్ ఏంటో అనుకుంటున్నారేమో. పెద్ద తేడా ఉండదు. మై డాడీ ఈస్ లాస్ట్ కజిన్, మై డాడీ ఈస్ ద ఓల్డెస్ట్, హీఈస్ ద యంగెస్ట్. సో కొంచెం 10 years గ్యాప్ ఉంటుందా నీకు బాబాయ్కి? అంతే మోస్ట్లీ. అంతే. మొన్న ఎవరికో బాబాయ్ ఫోటో చూపిస్తుంటే ఫిఫ్త్ బాయ్స్ లో మన దాంట్లో 5th లాస్ట్ తమ్ముడిని, అంటే గారాల తమ్ముడిని. అలాగే కానీ గారం చేయలేదు, నేను గారంగానే పెరిగాను. సో దట్స్ ద కాంటెక్స్ట్. ఎందుకంటే మన బాబాయ్ ఫోటో ఎవరికో చూపిస్తున్నారు, ఇలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపిస్తుంటే బాబాయ్ ఎర్ర ఇందులో అదిగో ఆయన బాబాయ్ అంటే మనలాగా ఉన్నారు ఆయన. సో నేను 4th చదువుతున్నప్పుడు బాబాయ్ డిగ్రీ చదివారు. ఓకే. సో దట్ వాజ్ ది టైమ్ వెన్ కొంచెం
బాబాయ్కి బండి వచ్చింది, వీడికి కూడా సినిమాలు అర్థమవుతున్నాయి అన్న జోన్ లో చాలా సినిమాలకి తీసుకెళ్లారు. అర్థం ముందు కూడా తీసుకెళ్లారు. కొంచెం డిగ్రీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. Yeah. రాయుడుపాలెం, కాకినాడ. అప్పుడే కొత్తగా షిఫ్ట్ అయ్యాం మనం. యాక్చువల్గా ఇంతకు ముందు ఉండేది ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్ కాకినాడలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచే మూవీస్. రాయుడుపాలెం వచ్చిన కొత్తల్లో అక్కకి సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అప్పుడు బండి గురించి మాట్లాడుతున్నావు కదా, ఐ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లాక్ పర్ల్. ఇట్స్ ఎ పల్సర్ 150cc. మా ఫ్యామిలీలో మా ఫస్ట్ పెదనాన్న తర్వాత నాదే ఫస్ట్ బైక్ అన్న. అది చాలా కాన్వర్జేషన్ ఏమంటారంటే జస్ట్ అంత ఈజీగా తీసుకోలేదు మా మదర్. ఎందుకంటే మా సిస్టర్కి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు సిస్టర్కి అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు మ్యారేజ్, నాకు బండి కావాలి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావాలంటే అసలు లేదు. 2 days నిరాహార దీక్ష. నేను తిన్ను తర్వాత తీసుకున్నారు. అప్పట్లో పల్సర్కి దానికన్నా 3-4 years బ్యాకే చాలా డిమాండ్. ఫస్ట్ యాడ్ కూడా చూసారా? ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ అది కూడా ఉంటుంది డెఫినెట్లీ మేల్ అని. నేను తీసుకున్న కొత్తలో పల్సర్ జస్ట్ లైక్ ఫస్ట్ టైం మ్యాక్ వీల్స్ అనమాట. అక్కడ నుంచి స్పైక్స్ వెళ్ళిపోయి మ్యాక్ వీల్స్ వచ్చినాయి. అప్పుడు తీసుకున్నారు. అప్పుడు మా బ్రదర్స్ కూడా ఎవరు వీడికి ఎందుకు బండి అన్నారు. కానీ దానివల్ల చాలా యూజ్ అయింది వాళ్ళకి కూడా. ఎప్పుడొచ్చినా మీ డాడీ కానీ సురేష్ బాబాయ్ కానీ ఎప్పుడొచ్చినా సరే కాకినాడకి నా బండే తీసుకున్నారు. అదే సతీష్ అయినా సుబ్బు అయినా వీళ్ళందరూ మా కజిన్స్. ఎప్పుడొచ్చినా నా బండే వాడేవారు. దట్ ఈస్ ద ఓన్లీ బైక్ దట్ వై గాట్. నేనేమనుకున్నాను అన్నయ్యలే కదా వచ్చేవారు. కానీ వాళ్ళు అలా చెప్పేవారు ఈ బైక్ బండి ఎందుకు స్టార్టింగ్లో. సో ఎనీవేస్ అది బైక్ ది థింగ్. ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్ ఫస్ట్ నా మూవీస్ నేను నీకు ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇంట్రడ్యూస్ అయింది అంటే ఓకే సురేష్ నుంచి. సురేష్ ఎలా ఉండేవాడు అంటే అప్పుడు టీనేజ్ లైఫ్ తంది. ఐ మీన్ జాబ్ చేస్తున్నాడు. నేను ఇంకా ఐ డోంట్ రిమెంబర్ అరౌండ్ 7th 9th స్టాండర్డ్ తెలియదు. అప్పుడు చూసేవాడిని. సురేష్ ఇస్ టూ మచ్ ఇంటూ ద మూవీస్. ఏ మూవీకైనా ఫస్ట్ డే వెళ్ళిపోయారు. ఒక్కసారి ఇంకా నాకు ఇంకా గుర్తుంది, నేను చాలా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. సింపుల్గా మీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ వచ్చి తీసుకువెళ్ళారు. నాకు చాలా జలస్ ఫీల్ అయ్యాను. నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు, నన్ను వదిలేస్తున్నా. ఏజ్ గ్యాప్ చాలా పెద్దది కదా, చిన్నపిల్లవాడు వద్దు. నేను అడిగేవాడిని కూడా నన్ను తీసుకెళ్ళాను అంటే లేదు నువ్వు చిన్నపిల్లవాడు వద్దు ఇంట్లో కూర్చోనేవారు. ఆ ఏజ్ గ్యాప్ చాలా ఉండేది. నేను చాలా జలస్ ఫీల్ అయ్యాను. ఒక్కసారి ఐ కెన్ స్టిల్ రిమెంబర్ వన్ టైమ్ సురేష్ గాట్ ఇంజ్యూర్డ్. లెగ్ ఇరిగిపోయింది, కట్టేశారు, సిమెంట్ కట్టేశారు. వాడు మెటల్ షిప్ లైన్ అని చెప్పాడు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు అనిపించింది ఏంటంటే బైక్ మీద ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. అది ఎవరికి తెలియదు ఇంట్లో స్టోరీ. నేను కామ్గానే ఉన్నాను. సో స్కిప్ చేస్తారు. ఓకే 1 month రెస్ట్. అప్పట్లో ఏంటి ఇంతలాగా మూమెంట్ ఉండకూడదు, అక్కడే ఉండాలి, ఇంట్లో ఉండాలి, బెడ్ రెస్ట్ ఉండాలి, ఇవే చెప్పేవారు. కానీ ఎక్కడికి వెళ్ళామా, ఇక్కడే ఉంటాడేమో, ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఎలాగా మనం బయటకు వెళ్ళడానికి ఉండదు, ఎప్పుడు బుక్ తీయమంటాడు. మీరు బయటికి వెళ్తే నేను కొంచెం టీవీ ఆన్ చేసుకోవచ్చు, లేదా నేను బయటకు వెళ్ళచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద మూవీస్. సో మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఎలా వెళ్తాడు బయటికి? నేను అనుకున్నాను ఈసారి ఫ్రెండ్స్ వచ్చినా సరే నో వే ఐ కెనాట్ గో. ఇద్దరు వచ్చి వాడిని ఒక భుజం మీద వేసుకుని ఆ మెట్లు, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, మెట్ల మీద దిగి, లిఫ్ట్ లైన్ లేవు కదా, అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఫుల్ కాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మోసుకుని తీసుకెళ్లారు మూవీకి. అలా వెళ్ళి కూడా చూసాడు. ఏ ఫిల్మ్ గుర్తుందా? ఏ ఫిల్మ్ అసలే చెప్పారు కదా నాకు. మూవీ అంటే అది ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. బ్లడ్ లోనే ఉందిరా బ్లడ్ ఫుల్. మా సురేష్ అంటే మా డాడీ సొంత బ్రదర్ అనమాట. సో మా సురేష్ బాబాయ్కి ఇంక సినిమాలు పీక్ పిచ్ ఉండేది, అసలు పీక్. అది ఇక్కడ అంటుకుంది అనమాట. సురేష్ బాబాయ్ అయితే ఎప్పుడన్నా మేం కలిసినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏం చేద్దాం అంటే సినిమాకి వెళ్దాం. పండగ వచ్చిందంటే కంపల్సరీ 4 days 5 days కంటిన్యూస్ గా మూవీస్ వచ్చేవి, కంటిన్యూస్ గా మూవీస్కి వెళ్ళి. నాకు ఇంకా గుర్తుంది కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది. అప్పుడు ఇంకా మూవీ గురించి షేర్ చేసుకోవాలంటే కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలిసిన వాజ్ అరౌండ్ 6th standard or 5th standard, ఇంకా గుర్తులేదు. అప్పుడు ఆనందలోకి ప్రేమ దేశం అనే మూవీ వచ్చింది. దట్స్ వన్ ఆఫ్ మై ఫస్ట్ మూవీస్ దట్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇంటు ద కాలేజ్. కాలేజ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ర్యాక్ చేస్తారు, ఇవన్నీ ఇలా ఉంటుంది, అక్కడ తెలిసింది నాకు మూవీ. వన్ ఆఫ్ ద నైసెస్ట్ మూవీస్ ఇన్ మై. ఇంకా నేను ఎలాగా ప్రొవోక్ అయ్యేవాడిని అంటే, అన్నయ్య సురేష్ అన్నయ్య ఎప్పుడైనా కొత్త మూవీ రిలీజ్ అయితే దాని సాంగ్స్
ఫస్ట్ కాపీ కాకుండా సెకండ్ కాపీ చేసి తీసుకొచ్చేవాడు. ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది. ఆ టేప్ రికార్డర్ లో అక్కడి నుంచి వినేవాడిని సాంగ్స్. మనకి ఇప్పుడు ఎంత అంత స్పాటిఫై అన్ని వచ్చేసినాయి. అప్పుడు ఏం లేదు, జస్ట్ క్యాసెట్. ఆ క్యాసెట్ లో వినేవాడిని. అక్కడి నుంచి ప్రొవోక్ అయ్యేది, ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఇవన్నీ నేను అక్కడి నుంచి విన్నావి ఇవన్నీ. తర్వాత అలా అలా పాప్ మ్యూజిక్ తర్వాత షిఫ్ట్ అయింది అనుకో. కాకపోతే అక్కడి నుంచి ప్రొవోక్ అయ్యాను మూవీ గురించి, మూవీకి వెళ్ళాలి, చేయాలి అని. సో ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు సురేష్ బాబాయ్ మూవీ చూసొచ్చి అలాంటప్పుడు అప్పట్లో అసలు సినిమా గురించి డిస్కషన్లు అనేవి ఉండేవా? సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది నేను కాన్వర్సేషన్స్ ఎలా వినేవాడిని అంటే, సారీ కాన్వర్సేషన్స్ ఎలా వినేవాడిని అంటే, వాళ్ళు సురేష్ నా ఫ్రెండ్స్ వచ్చేవారు. ఆ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే మూవీ గురించో లేకపోతే ఆ ఫ్రెండ్ గురించి ఎప్పుడైనా మూవీస్ గురించి మాట్లాడితే నేను అక్కడ వినేవాడిని. అప్పట్లో పాడ్కాస్ట్ అదేం లేదు. సో నో ఇంటర్నెట్, నథింగ్. సో ఏదైనా సరే టాక్ టు టాక్, అంటే మౌత్ టు మౌత్ మాట్లాడుకొని, ఇది వర్డ్ టు వర్డ్ అనమాట. అలా విని 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 అలా ఉంటుందన్నమాట, అలా ఉంటుందన్నమాట. ఆ జోక్స్ వేసుకునేవాడు, ఆ కామెడీ ఇలా చేశాడు రా, బ్రహ్మానందం గారు ఇలా చేశారు, అలా చేశారు చెప్తుంటే అలా వినేవాడిని. అంతేగాని ఐ డోంట్ నో ఎప్పుడు ఈ మూవీ బాగుందిరా మనం వెళ్దాము అని ఎప్పుడు లేదు. ఏజ్ గ్యాప్ వల్ల ఐఎమ్ ఎ స్మాల్ కిడ్, అలా స్మాల్ కిడ్ గానే చూసేవారు. నాకు తర్వాత వన్స్ సురేష్ మూవ్డ్ అవుట్ టు హైదరాబాద్, సిటీకి వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే అప్పుడు నేనే కింగ్ అన్నట్టుగా ఫీల్ అయ్యాను. నాకు అరౌండ్ 8th or 9th, 7th, 8th, 9th ఈ 3 స్టాండర్డ్స్లో ఎప్పుడో యూ హ్యావ్ టు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఫ్రీడమ్, నాకు ఫ్రెంచ్ ఫ్రీడమ్. ఓకే, ఈ టైంకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి, ఆ టైంకి ఇంట్లోకి వెళ్ళిపోయినా ఏం లేదు. పెద్దమ్మ దగ్గర పెరిగేవాడిని కదా, ఏదో చెప్పేవాడిని. అది కంబైన్ స్టడీస్, మనకి కంబైన్ స్టడీస్ ఇంట్లో కూడా చేసాం, మేడమే చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఏదో టాపిక్ డిస్కషన్ మూవీ. ఇంకా గుర్తుంది నాకు, ఏ ఎగ్జామ్స్కో తెలీదు, మేము అప్పట్లో ఒక మూవీకి కంబైన్ స్టడీస్ అని పెట్టుకున్నాం. టెర్రస్ మీద ఒక టైప్ ఆఫ్ కెనోపీ వేసి పడుకోవడానికి పెద్ద బ్లాంకెట్స్ తోటి, కింద ఉన్న బ్లాంకెట్స్ అనేది తెచ్చేసుకొచ్చి, రోప్స్ ఉంటాయి కదా, మన ట్రై చేసుకొని రోప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకుని అక్కడిని అలా సెట్ చేసుకుని కింద సీరియస్ వేద్దాం, సీరియస్ అంటారు, సీరియస్ వేద్దాం. ఈ రోజు టాపిక్ ఏం మాట్లాడదు, జస్ట్ సీరియస్ ఫోకస్. ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, 1 week చదవాలి, ఫోకస్ స్టార్ట్ చేసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. ఒక 15-20 minutes అయిన తర్వాత ఏదో టాపిక్ రేజ్ అవుతుంది. ఒక్కడు అందులో బాగా చదివేవాడు, వాడు చదివేసుకునేవాడు ముందే సంథింగ్ ఏదో, వాడు అక్కడ టాపిక్ రేజ్ చేస్తాడు, అంతే, అది స్టాప్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా, అరే అప్పటికి అరౌండ్ 7:30, 8:30 అరే సెకండ్ మూవీకి వెళ్దాం. తెలియదు ఆ మూవీ, నువ్వు చూడలేదు, నేను చూసాను పోస్ట్. అప్పట్లో ట్రైలర్స్, ఇంటర్నెట్ పోస్టర్ చూసావా అసలు? బుక్ లో చదివాను, చాలా బాగుంది నిజంగా. జస్ట్ అంతే 2 hours కదా. సెకండ్ షో సినిమాకి వెళ్దాం, 12 o'clock అయిపోద్ది, ఇంటికి వచ్చేద్దాం. 2 hours, 12 to 2 o'clock చదువుకుందాం. 2 hours సరిపోతుంది. మార్నింగ్ మళ్ళీ లేచిపోద్దాం 6 o'clock. ఈ ప్లానింగ్ బాగుంటుంది ప్లానింగ్. సరే వద్దంటారు కదా, సరే వెళ్దాం అంటే అలా వేసుకుని వెళ్ళి మూవీస్ చూసి వచ్చాము. నాకు ఇంకా గుర్తుంది, అమ్మ బాబాయ్ వచ్చాము, మళ్ళీ బుక్ తీసారు, చదవాలి డెఫినెట్గా. చదువుకుంటే టైర్డ్ అయిపోయింది, పొద్దునే లేద్దాం రా, ఇది ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎప్పుడు జరగదు అది, ఆ రోజు అలా జరిగింది. సో అదొక వన్ ఆఫ్ ద మెమరీ. మూవీస్ అంటే అలా ఉండేది. ఇంకా ఏదో అసలు ఇప్పుడు ఆ టైంలో డబ్బింగ్ సినిమాల పంచాయతీ ఎక్కువ ఉండేది, అంటే చాలా ఎక్కువ వచ్చేవి. మన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని యాడ్లు వచ్చేవి. మనకి కాకినాడలోనేమో ఎక్కువ డబ్బింగ్ సినిమాలు. అప్పట్లో మీకు బాగా తెలుసు, ఇంకా కాకినాడలో ఫుల్ సౌండ్ DTS అంటే సత్యగౌరి ఇస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్. అప్పట్లో DTS 8.1 ఏదో అనేవారు, అదే ఫస్ట్ అనే విన్నాను నేను. థియేటర్ సూపర్ గా ఏముండదు, చాలా పెద్ద థియేటర్, కానీ దానికి ఏంటంటే స్పీకర్లు ఉండేవి, సౌండ్ ఇక్కడ పడితే అక్కడ స్పీకర్ అబౌట్ సౌండ్, యూ ఫీల్ యువర్ హార్ట్. ఆ సౌండ్ అలా ఉండేది. ఏ హాలీవుడ్ మూవీస్ వచ్చినా సత్యగౌరి, నెక్స్ట్ స్వప్న ఉండేది. ఆ 2 థియేటర్స్ లోనే. ఇప్పుడు స్వప్న లేదనుకుంటా. ఇప్పుడు లేదు. నేను సత్యగౌరిలో లాస్ట్ ఏ సినిమా చూసాను తెలుసా? ఆదిపురుష్. ఆనంద్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళం కదా. నాకు ఇంకా గుర్తుంది, నా ఫేవరెట్ మూవీ గాడ్జిల్లా. అది చాలా డేస్ ఆడింది అక్కడ. గాడ్జిల్లా మూవీకి ఏంటంటే నైట్ టైం నేను అప్పుడప్పుడు లేచి మేడ మీద పడుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సోరా చాలాసార్లు వినిపించేది సౌండ్ ఏదైతే, అది కూడా వన్ ఆఫ్ ద బేస్. ఆ DTS బేస్ ని
అది ఎప్పుడైతే స్టెప్స్ వేస్తుంది Hmm. ఓ ఇప్పుడు మూవీ గాడ్జిల్లా ఈ సీన్ జరుగుతుందేమో అబ్బో అలా ఆలోచించుకోండి అనమాట. ఆ మూవీ చూడకుండా ముందు ఎలా ఉంటుంది మూవీ వెళ్ళి చూసేయాలని చూసేసిన తర్వాత మేబీ ఈ సీన్ జరుగుతుందేమో, ఓకే నౌ ఇట్స్ రన్నింగ్ ఇన్ ద సిటీ, అది ఆ మూవీ అలాగా విజువలైజ్ చేసుకుని మళ్ళీ పడుకునేవాడిని. అండ్ ఇంకొకటి ఇప్పట్లో అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి, లేకపోతే సాటర్డే సండే అంతే. అంతే. కానీ అప్పట్లో అలా కాదు. యా ఎప్పుడో వచ్చిన వారానికో 2 వారాలకో నానమ్మలకి ఎప్పుడు ఖాళీ దొరికిద్దో, ఎప్పుడు వీలవుతుందో అప్పుడు సినిమాలకి వెళ్ళేవారు. వెళ్ళామని. పండగలు వస్తే అంతే, ఎవరన్నా ఇంటికి వచ్చినా రిలేటివ్స్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఏం చేద్దాం, ఓకే వీకెండ్ కదా ఎక్కడికైనా వెళ్దాం అంటే మూవీకి బీచ్కి వెళ్ళేవాళ్ళు. బీచ్ ఒకటి మూవీ రెండు కంపల్సరీ. అలాగా ఎక్సైట్మెంట్ గా ఉండేవాడిని నేను. వీక్స్ దాటి వెళ్ళేవారు కదా సినిమాలకి. ఇంకోటి ఇప్పుడంటే బుక్ మై షోలు వచ్చినాయి. అప్పుడు మీరు టికెట్లు ఏముంది మహా అయితే మీరు వెళ్ళేవారు, ఫ్రెండ్స్తో వెళ్ళేవారు. ఎలా ఇట్ వాస్ టఫ్. కొంతమంది ఎలా చేసేవారు అంటే ఓకే మనకి టికెట్స్ దొరికినాయి అంటే వెళ్దాము. అన్నయ్య ఎలా తీసుకొచ్చేవాడో తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో సురేష్ బాబు. కాకినాడకి కూడా ఒక టాక్ ఏంటంటే ఒకప్పుడు ఈ రివ్యూస్ ఏం లేవు. నువ్వు ఆంధ్రాలో ఎక్కడ రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ టాక్ కాకినాడ నుంచి రావాలి. ఆ టాక్ కాకినాడ టాక్ వచ్చిందంటే అది జెన్యూన్ రీజన్. ఎందుకంటే కాకినాడలో అంత మేము మూవీ లవర్స్ ఉన్నారు, అంత ఆయన ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి, అంత మూవీ లవర్స్ కూడా ఉన్నారు. అండ్ ఆల్సో ఇది కూడా అనేవారు బాబాయ్, ఆనంద్ థియేటర్ పెద్దగా ఉండేదంట. చాలా పెద్దగా ఉండేది. ఆనంద్ థియేటర్ ఫిల్ అయితే హౌస్ఫుల్స్ వరుసగా పడుతూ ఉంటే సినిమా హిట్ అని అనేవారంట అప్పట్లో. డాడీ చెప్పారు అది. ఆనంద్ థియేటర్ ఇస్ మై ఫేవరెట్ థియేటర్. ఎందుకో చెప్పిన ఇప్పటికి కూడా ఐ హావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ స్క్రీన్. ఐమాక్స్ చూసినా అదొకే స్క్రీన్ పెద్దగా ఉంటుంది ఐమాక్స్ లో, అండ్ అట్ ద సేమ్ టైం హాల్ కూడా పెద్దగా ఉంటుంది. ఆనంద్లో ఏంటంటే స్క్రీనే కనిపిస్తుంది నీకు, అలా కర్వ్ ఉంటుంది. అలా కర్వ్ ఉంటుంది. 70mm, అది 70mm ఏ ఆస్పెక్ట్ రేషియో తెలియదు కానీ అది 70mm అంటారు కానీ అది ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ వెరీ బిగ్. స్పేస్ తక్కువ ఉండడం వల్ల నాకు స్క్రీన్ అలా కనిపిస్తుంది కానీ స్టిల్ ద బెస్ట్ స్క్రీన్. డిజైన్ కూడా ఏదో కొంచెం ఓపెరాల్ చేస్తారు కదా, ఇలా మనకి ఇప్పుడు సీట్లు ఎలా ఉంటాయి యూజువల్లీ, అందులో కూడా ఇలా ఉంటాయి. ఇలా ఉండి ఇలా వస్తుంది, అలా వీక్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఉండేది, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో డిఫరెంట్ వర్షన్స్ కదా టికెట్స్. అప్పట్లో మాకు ఇంటర్లో ఈ ఫైట్ జరిగేది. ఆనంద్ థియేటర్ ఫ్యాన్స్ దేవి మల్టీప్లెక్స్ ఫ్యాన్స్ ఉండేవారు అనమాట. దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ 1 పెద్దది ఉండేది కదా. నాకు ఆనంద్ ఇష్టం. బస్ లైక్ అరే ఓకే దేవి పెద్దది, ఇదంతా ఓకే, ఇంకా పెద్ద థియేటర్లు కూడా వస్తాయి, ఆనంద్ లాంటిది రాదు, ఆనంద్ స్పెషల్. ఆనంద్ చాలా మూవీస్ తర్వాత థియేటర్స్ వచ్చినాయి కానీ ఈవెన్ మల్టీప్లెక్సెస్ ఇట్ నెవర్ ఫెల్ట్ ద సేమ్ వే. అది రిమోడల్ చేసాక వెళ్ళారా? వెళ్ళలేదు, మొత్తం కాంపౌండ్ అయిపోయింది. ఇట్ వాస్ రిమోడల్ చేస్తుంది. నాకు బయట నుంచి చూస్తున్న వెనకాల నుంచి కూడా ఓపెన్ చేశాను. మనం వెళ్ళాను, అన్ని రోజులు ఉన్నాను కానీ అదే నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీ గురించి. మా బాబాయ్ ఒక 5 years 10 years 7 years బ్యాక్ క్రూజ్ షిప్స్ లో వర్క్ చేసేవారు. అప్పుడు వచ్చేవారు ఇక్కడికి. 6 months వర్క్ చేసి 2 months 1.5 month ఉండేవారు బ్రేక్. 1.5 month అంటే 45 days వేసుకో, 45 films అయిపోవాలి. ఈ 6 months ఏ గ్యాప్ ఉందో అన్ని చూసేయాలి. మూవీ ఎవ్రీ నైట్ సూపర్ ఫ్రీ, మనకి ఏం లేదు అంతే కదా. వెకేషన్ ఎక్కడికి వెళ్ళేవాడిని కూడా కాదు. సుభద్ర ఆర్కేడ్ లో మహా అయితే కొంచెం ఫ్రెండ్స్ తో కూర్చుని ఈవినింగ్ అయితే మూవీ కానీ వాళ్ళు వచ్చేవారు కాదు, వాళ్ళు చూసేస్తాము లేదా వాళ్ళకి ఏదో పని ఉంది ఈవినింగ్ అని చెప్పి. మా డాడీ వచ్చేవారు, బాబాయ్ అప్పుడప్పుడు వచ్చేవారు. అవును, అసలు ఏం సినిమాలు ఏమన్నా అప్పుడే అల్లరి నరేష్ సినిమాలు ఎక్కువ. ఏ సినిమా వచ్చినా చూసేయాలి. అది నాకు ఇంకా గుర్తు. మీది ఏదో పని అయింది, లైక్ ఏదో సమ్ వర్క్ అయింది, ఇంటికి వెళ్ళిపోతుంటే బాబాయ్ ఆగి సినిమాకి వెళ్దాం అన్నారు. అప్పుడు రాజ్ తరుణ్ది అందగాడు అనే సినిమా. ఓకే, అది సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్. చెప్తున్నారా రాజ్ తరుణ్ సినిమాకి వెళ్దాం అని. మొన్నే అదేంటి బజరంగి భాయిజాన్ వచ్చింది, ట్యూబ్లైట్ అది ఇది అని చెప్పి ట్యూబ్లైట్ పట్టుకెళ్ళాను నేను మమ్మల్ని. బాబాయ్ వెళ్ళిపోతే సైలెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకి వెళ్ళాల్సిందిరా. అలా బోల్డ్ ఉండే అసలు చాలా ఉండే టాక్ అంతా వర్డ్ టు వర్డ్ రివ్యూస్ అప్పట్లో. నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ ఇప్పుడు ప్రీమియర్స్ అని వచ్చేసినాయి. అప్పట్లో ప్రీమియర్స్ కాదు, ఫస్ట్ డే ఫస్ట్ షో, మార్నింగ్ షో, ఫ్యాన్ షో అనేవారు. నేను ఎప్పుడు ఫ్యాన్ షో చూడలేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వినడమే కానీ నెవర్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైనా వెళ్ళాలి, దొరకవు అంత ఈజీగా టికెట్స్.
అలాగని మా ఫ్రెండ్స్ చెప్పేవారు. దాన్నే ఇన్‌స్పైర్ అయ్యి నేను కూడా వెళ్ళాలి. అలాగో అలా వెళ్ళాలి. ఒకసారి 'ఇందిరా' మూవీ రిలీజ్ అయింది. ఓకే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ సత్యగౌరిలో ఉంది. మా ఫ్రెండ్ ఏమన్నాడు, "అరేయ్! ఫ్యాన్ షో టికెట్స్ దొరికేస్తే మనం మార్నింగ్ ఎళ్తే 5:30 కల్లా ఇంటికొచ్చేయాలి." నేను 5:30, 5:45, 6:00 కల్లా వాడి ఇంటికెళ్ళాను. అక్కడి నుంచి అప్పట్లో అన్ని బైసికల్సే కదా! తొక్కుంటూ ఆ చివరి వరకు సత్యగారికి వెళ్ళిపోయాం. చూస్తే పెద్ద లైన్ ఉంది. అరే! లైన్ పెద్దగా ఉంది. ఓకే. ఒక్క 1 అవర్ వెయిట్ చేసామంటే మనకు టికెట్స్ దొరికేస్తే లోపలికెళ్ళి సినిమా చూసేద్దాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే. సో వి స్టూడ్ ఆన్ ద లైన్ అండ్ దెన్ ఎప్పటికి ఎండ్ అవ్వదే. లైన్ అవ్వట్లేదు. ఇంకొంచెం దూరం వెళ్ళాం. అది ఒక పెద్ద పక్క స్ట్రీట్‌లో వరకు వెళ్ళిపోయింది. ఆ స్ట్రీట్ నుంచి అలా వచ్చుకుంటూ అవ్వట్లేదు. 2 అవర్స్ నుంచున్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే. దిస్ ఈస్ నాట్ గుడ్. మనం వెళ్ళిపోదాం అంటే లేదు ఇప్పటివరకు నుంచున్నాం కదా! ఎప్పటికైనా రిలీజ్ చేయొచ్చు. మనం వెంటనే ఒకేసారి లోపలికి వెళ్ళిపోతాం అందరూని. యూ నెవర్ నో. అప్పట్లో ఎలా ఉండేదంటే రిఫరెన్స్‌కి టికెట్స్ దొరికేవి. హాఫ్ ఆఫ్ ద థియేటర్ రిఫరెన్స్ టికెట్స్ ఇచ్చేసుకొని మిగతా హాఫ్ ఆఫ్ ద థియేటర్ వచ్చి వచ్చిన జనాలకి ఇచ్చేవారు ఫస్ట్ డే. ఎక్కువ రిఫరెన్స్ ఉండదు. మాకంత ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. సో ఐ హాడ్ టు స్టాండ్. 3 అవర్స్ అయింది, 4 అవర్స్ అయింది. ఏంటంటే వెళ్ళిపోతే ఇప్పటివరకు నుంచున్నదంతా వేస్ట్ అయిపోతుంది. అది ఉంటది. ఒక గంట దాటిన తర్వాత ఎందుకు అంత అలా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఆకలి చచ్చిపోయింది. డెడ్. లంచ్ అయిపోయింది. 12 అయింది అవ్వలేదు. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఇంకొంచెం లైన్ కొంచెం కదులుకుంటూ వెళ్తుంది. గేట్ వరకు వెళ్ళాము. తర్వాత ఇంకొంచెం అంతే 4:00కి దొరికినాయి టికెట్స్. పొద్దున్న 6కి వెళ్తే 6 అంటే నేను అక్కడికి వెళ్ళింది 7:30 కల్లా. సర్లేండి 6కి బయలుదేరారు ఇంటి నుంచి. నెవర్ ఫర్గాట్ ఇన్ మై లైఫ్. 9.5 అవర్స్ లైన్లో నుంచున్నారు ఫస్ట్ టైం. ఇంకెప్పుడు నేను ఫ్యాన్ షోకి మళ్ళీ అదే ఇంకా లాస్ట్. ఎప్పుడైనా వస్తే టికెట్ వేసుకున్నాను. మా ఫ్రెండ్ అని అన్నాను ఫస్ట్. ఆడైతే పొద్దున్న దొరికేస్తే అని చెప్పి. పేరు గుర్తుందా? గుర్తుంది, కళ్యాణ్. వాడు ఎక్కడ అబ్రాడ్లో ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి వినే నేను వెళ్ళాను. కానీ దట్ మూవీ వర్త్ ఇట్. అంత లైన్ లో నుంచి నా స్ట్రెయిన్ అంతా ఇట్స్ జస్ట్ గాన్ బై వాచింగ్ ద బిగ్ స్క్రీన్. ఆ సౌండ్ లో చూస్తుంటే వెరీ సాటిస్ఫైడ్. కానీ ఫుల్ అవుట్. లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమి ఉండవు కదా మరి. ఇప్పుడైతే మనకి స్టాల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సమోసాస్ అవి కొనుక్కుని స్టార్ట్ తిని కోక్ అయితే తాగి లోపలికి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాల్సింది. ఎర్లీ మార్నింగ్ షో అయిపోయింది. ఫస్ట్ షోకి వెళ్ళాను. ఫస్ట్ షో కానీ అప్పుడు టైమింగ్స్ కూడా లేవు. అంటే రీల్స్ అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడు అంతా డిజిటల్, ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ ప్లే చేసేవారు. అప్పట్లో మూవీ థియేటర్ టు మూవీ థియేటర్ దే యూస్ టు క్యారీ ద ఫిలిమ్స్. ఓహో యా ఓకే జాతక్ బండి ఉండేది. రీల్స్ నాకు తెలియదు. ఇంత పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టుకుని రీల్స్ మూవీ టు మూవీ రిలీజ్ నీకు ఒకప్పుడప్పుడు సడన్ గా ఆఫ్ అయిపోయేది స్క్రీన్. ఇంకా రావట్లేదు అని చూస్తే కరెంట్ పోయిందేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ రీల్ రాలేదు వాళ్ళకి. సో ఆ మూవీ 3-4 షోస్ వేయాలి, 3-4 థియేటర్స్ లో వేయాలంటే దే యూస్ టు వాక్, దే యూస్ టు గో బై బైక్. ట్రాన్స్పోర్టేషన్ అలా చేసేవారు వాళ్ళు. ఒకే ఫిల్మ్ తీసుకుని అదే ట్రిప్ ఇవ్వరు. అది రియలీ హార్డ్ వర్క్ ఫర్ దెమ్. బట్ ఎప్పుడు ఎందుకంటే జనం ఊరుకోరు టైంకి సర్టెన్ ఆ టైం కూడా అలా గ్యాప్ సెట్ చేయాలి, ప్లానింగ్ అలా చేయాలి. అది అప్పట్లో తెలిసేది కాదు మనకి. దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చేసినంత ఎనీ మినిట్ ఎనీ టైమ్ యూ కెన్ గో అండ్ వాచ్. బట్ దట్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో. దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ ఫర్గెట్. కాదు ఇప్పుడు ఇలా నేను ఇందాక ఆనంద్ థియేటర్ గురించి చెప్తున్నారు కదా. సో ఇది కొంతమందికే రిలేటబుల్. అదేంటంటే థియేటర్లు పక్కన ఉంటారు కొంతమంది. ఇల్లులు థియేటర్లకి దగ్గరలో ఉంటాయి. అంటే వాకబుల్ డిస్టెన్స్ టు థియేటర్స్ అని. సో అలా ఉన్న వాళ్ళకి అప్పట్లో ఏంటంటే మీరు అన్నట్టే ఏమన్నా సండే వచ్చినా ఏమొచ్చినా సరే సినిమాకి చాలా యాక్సెసిబుల్ కాబట్టి మదర్ కూడా తీసుకెళ్ళి పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్తా అని ఇద్దరికి పౌడర్లు రాసి ఇలా రాసినట్టు నాన్నమ్మ కూడా వెళ్ళి అలాగా చూసిన సినిమాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఫ్రెండ్స్తో చూసిన సినిమాలు ఉంటాయి కదా. సో ఎప్పుడు ఏ ఏజ్ లో ఫ్రెండ్స్ తో సినిమాలు ఎక్కువ ఫస్ట్ అసలు బాగా అలవాటు? బాబాయ్ వాళ్ళతో కాదు, సురేష్ బాబాయ్ వాళ్ళతో కాకుండా ఫ్రెండ్స్ తో సినిమాలు అలవాటైన ఏజ్ ఎప్పుడు? సురేష్ బాబాయ్తో అయినా శ్రీనన్నయ్యతో అయినా ఎప్పుడు అంత అన్ని మూవీస్ ఏం చూసేవాని కాదు. ఓకే. శ్రీనన్నయ్య కూడా ఫస్ట్ లో చూసేవారు. మీ డాడీ కూడా చాలా ఎక్కువ చూసేవారు. కానీ తర్వాత తగ్గిపోయింది. వన్స్ హీ గాట్ ఎ జాబ్ అండ్ ఎవ్రీథింగ్.
అది తర్వాత సురేష్ కంటిన్యూ చేశాడు. సురేష్ వాజ్ మోర్. నేను ఫ్రెండ్స్తో వెళ్ళిన ఏజ్ వచ్చి అరౌండ్ 9th క్లాస్లో నాకు ఇంకా గుర్తుంది. సెయింట్ ఆంథనీస్లో చదివేవాడిని. ఆనంద్ థియేటర్ పక్కనే, అవును ఎడ్జసెంట్. అవునవును. ఏదైనా పెద్ద మూవీ రిలీజ్ అయితే మధ్యాహ్నం వినిపించి అంటే జస్ట్ సౌండ్ అంటే దాని సౌండ్లు, ఏ బాయ్ ఫైట్ సౌండ్ ఏదో వినిపించి. నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ బంక్ మా ఫ్రెండ్స్ వెళ్ళేవారు స్కూల్లో. చాలా భయపడేవాడిని వెళ్ళాలి. ఓకే వీళ్ళు ఎలాగ తప్పించుకుంటున్నారు స్కూల్లో మధ్యాహ్నం నుంచి. స్కూల్ బంక్ మధ్యాహ్నం నుంచి, అది కూడా మార్నింగ్ నుంచి కాదు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండేది స్కూల్. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పీరియడ్ టు పీరియడ్ కి గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో వెళ్ళిపోయారు బయట. ఎలా వెళ్ళేవారు? ఏమో ఎలా వెళ్ళారు, అది కూడా నాకు ఒక ఎక్సైట్మెంట్. ఎలా వెళ్ళేవారు, ఎలా చూస్తున్నారు, వీళ్ళకి మనీ ఎలా వస్తుంది, మనకు అంత పాకెట్ మనీ లేదే. అక్కడ ఒక రిచ్ కిడ్ ఉండేవాడు, వాడు తీసుకెళ్ళేవాడు. స్పాన్సర్. తర్వాత నాకు వాడు ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత ఒక మూవీకి వెళ్దాం అంటే నేను ఎప్పుడు ఎక్సైట్మెంట్ కదా. ఫస్ట్ టైం బంక్ మ్యాట్నీకి వెళ్ళాను. అది ఆనందమో ఏదో మూవీ చెప్తున్నాను, సొంతమో ఆనందమో. నైస్ మ్యూజిక్, ఇట్లా మాస్. అది చూసాను. అది చూసి ఇంటికి వచ్చిన చూసిన తర్వాత ఫీల్ లైక్ ఓకే ఏం జరిగిపోతుంది బయట, టెన్షన్ ఉంటుంది కదా. నేను మధ్యాహ్నం బంక్ కొట్టానని తెలిసింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంట్లోకి వెళ్తే, స్కూల్లో ఆల్రెడీ చెప్పేసి ఉంటారా, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ రఫ్ ఆడిచ్చేస్తారని అనుకునేవాడిని. అంతా ఆ టెన్షన్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మంచిగా రిలాక్స్గా మూవీ చూసావు. వన్స్ యూ గో ఇంటు ద హోమ్, నథింగ్ హ్యాపెన్, ఏం లేదు, ఏం జరగట్లేదు, సో ఏం రాలేదు, ఇప్పుడు అమ్మా రిలాక్స్ అనుకున్నా. అలాగా 4-5 టైమ్స్ ఆ 2 స్టాండర్డ్స్లో వెళ్ళాం బంక్ కొట్టి. తర్వాత ఇంటర్కి వచ్చేటప్పటికి ఇంకంతా వీకెండ్స్లో ఇంకొక వే కదా. ఐ మీన్ స్టడింగ్. డిగ్రీలో బాగా ఎక్కువైంది అది. డిగ్రీలో ఐ యూస్ టు లివ్ ఇన్ విత్ ఫ్రెండ్స్ ఇన్ రూమ్. మూవీ వస్తే మూవీ వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా మీరు ఇప్పుడు చెప్తూ ఆనంద్ సొంతం అన్నారు కదా. ఈ ఎర్లీ 2000s ఉదయ్ కిరణ్, తరుణ్ వీళ్ళ మూవీస్ రిలీజ్ అయినాయి వరుసగా. మేము అన్ఫార్చునేట్ అనే చెప్పాలి, అది చూడలేకపోయాం. వాట్ ఎవర్ ఇప్పుడు చూసి వరుసగా సినిమాలు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసి, అప్పుడు థియేటర్లో యూత్ లో రచ్చ ఎలా ఉండేది మీరే చెప్పగలరు. అండ్ ఆల్సో ఇంకొకటి, అదే టైంలో ఎర్లీ 2000s లవ్ సాంగ్స్, లవ్ స్టోరీస్, ఆర్పి పట్నాయక్ లవ్ స్టోరీస్ అనేవి బూమ్. అది ఘోరంగా వచ్చాయి లవ్ స్టోరీస్. అంటే నేను ఒక స్టాట్ చూసాను బాబాయ్, మ్యూజిక్ కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్. తరుణ్స్ ఫస్ట్ ఫిల్మ్ పేరు నువ్వే కావాలి, అది ఇండస్ట్రీ హిట్ అంట. ఫిల్మ్ అంట అప్పట్లో. అది ఆడింది 1 year మూవీ ఆడింది. కొన్ని థియేటర్స్ లో నేను చూసాను. 1.5 year కూడా ఆడింది. నాకు తెలిసి ఏ హీరోకి అది లేదేమో డెబ్యూ ఫిల్మ్ కి ఇండస్ట్రీ హిట్. నో అంటిల్ నౌ అదే యూత్ ఫిలిం. అప్పట్లో మ్యూజిక్ కూడా రాచిలక్క నువ్వే కావాలి. మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. ఎక్కడ ఉన్న పక్కన వన్ ఆఫ్ ద నైసెస్ట్ సాంగ్స్ వైజాగ్ లో. నాకు తెలిసి ఆ ఫిల్మ్ తోనే అనుకుంటా ఈ నైబర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు లవ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనసంతా నువ్వే వాచ్ లైక్ 4 to 5 times. తునిగా అప్పట్లో అన్ని సార్లు చూడడం అంటే అదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అప్పట్లో ఎలా ఉండేది బాబా యూత్ లో కానీ ఈ ఫ్రెండ్స్ మధ్యలో టాపిక్ ఒకటి అంటే యుఫోరియా ఎలా ఉండేది. యుఫోరియా ఇస్ జస్ట్ లైక్ అబౌట్ లవ్. ప్రేమదేశం కూడా అంతే. అబౌట్ లవ్, మ్యూజిక్ బాగా అలవాటు పడింది అప్పటి నుంచే. ఓకే. అప్పటి వరకు మాస్ ఉండి అన్నీ ఉంటే చాలు అనుకున్న టైంకి మ్యూజిక్ బాగా అలవాటు పడింది అప్పుడు. అప్పట్లో సిడీస్ వచ్చేవి. టర్న్ ఫ్రమ్ క్యాసెట్స్ టు సిడీస్. ఆ జనరేషన్ చేంజ్ అయింది. సిడీ అంటే సిడీ ప్లేయర్ ఎవరి దగ్గర ఉంది. ఓకే. మా మదర్ అబ్రాడ్లో వర్క్ చేసి తీసుకొచ్చారు సిడీస్ అంటే గుర్తొచ్చింది ఇంకోటి. లెట్స్ గో బ్యాక్ టు యు గైస్ ఫర్గాటింగ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ గేమ్స్. ఓ యా, లెట్స్ టాక్ అబౌట్ గేమ్స్. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు అరౌండ్ 7th or 8th స్టాండర్డ్ సేమ్ అదే టైంలో మా మదర్ నేను ఏదో అడిగితే నేను సిడీ ప్లేయర్ అది అడిగాను. సిడీ ప్లేయర్ మ్యూజిక్ వస్తుంది, టీవీలో పెట్టుకోవచ్చు, మూవీ చూడొచ్చు అని. సిడీ ప్లేయర్ ఎవరో అడిగితే షీ డిడ్ంట్ బాట్ మీ దట్, బట్ గేమ్ కన్సోల్ తీసుకొచ్చింది, PlayStation 2. PlayStation అది నాకు ఇంట్రడ్యూస్ చేసింది ప్లేస్టేషన్ అంటే తెలుసు, అప్పుడు తెలీదు. ఓకే. ఐ స్టిల్ రిమెంబర్ కాకినాడలో ఎవరి దగ్గర కూడా లేదు. బ్రాండ్ న్యూ PlayStation 2. ఓన్లీ 3 cassettes తీసుకొచ్చారు, 3 CDs cassettes, 3 గేమ్స్ తీసుకొచ్చారు. ఒకటి బ్రెయిన్ లారా క్రికెట్, ఇంకొకటి స్పోర్ట్స్ కార్స్ది, ఇంకొకటి హార్ట్ ఆఫ్ ద డార్క్నెస్. That's one of the best
అదొక స్టోరీ గేమ్. స్టోరీ ఇన్ఫ్లుయెన్స్ గేమ్. అదే స్టోరీ గేమ్ ఆడుతూ వెళ్తా ఉంటాం, ఉంటాడు. స్టోరీ వస్తుంటుంది, Story unfold మళ్ళీ అవుతూ నెక్స్ట్ ఉంటుంది. అన్ఫోల్డ్ అవుతుంటే నెక్స్ట్ అలా అలా అలా. అది టూ సిడీస్ అవి. ఓకే. పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2 దగ్గర సిడీ సమ్ స్క్రాచ్ వచ్చి ప్లే అయ్యేది కాదు. అది ఇట్ హాంటెడ్ మీ ఫర్ ఇయర్స్. తర్వాత దాని గురించి చెప్తాను. మిగతాది బ్రెయిన్ లాడ్ క్రికెట్. సురేష్ నేను ఆడేవాళ్ళం, సురేష్ నాన్న నేను. అప్పుడు బాగా ఫ్రెండ్స్ అయ్యాం దానికన్నా. ఎందుకంటే గేమింగ్ దగ్గర నుంచి కొంచెం బాగా క్లోజ్ అయ్యాడు. బిఫోర్ హీ వెంట్ టు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నైట్ అంతా కూర్చుని ఆడాం. కంటిన్యూస్ 1 వీక్ ఎవ్రీడే. మార్నింగ్ 2 hours అంతా పడుకున్నాం, 3 hours. మధ్యాహ్నం స్టార్ట్ చేసాం, తెగ ఆడేవాళ్ళం. ఏంటంటే స్కోర్ కొట్టాలి. అది నేర్చుకుంటే వస్తుంది కానీ స్కోర్ కొట్టాలి బాగా. క్రికెట్ అంటే అంత పిచ్చి కాబట్టి కొట్టి నైట్ అంతా ఆడేవాళ్ళం. ఎప్పుడు పడుకుంటారా మీరు, ఎవర్రా మీరు అనేవారు. సో గేమ్స్ అక్కడ స్టార్ట్ అయింది. ఐ వాజ్ సూపర్ వన్ ఆఫ్ అ ఫ్యాన్ బాయ్ ఫర్ ప్లే స్టేషన్. సోనీ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు ఇంకా గుర్తుంది, నా పల్సర్ బైక్ మీద నేను సోనీ ప్లే స్టేషన్ సింబల్ కూడా వేయించుకున్నాను. అది ఆ స్టిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళాను. వాడి దగ్గరికి రెడీమేడ్ ఉండవు కదా, వాడు డిజైన్ చేయాలి, ఇలా చెయ్యి అలా చెయ్యి, కంప్యూటర్లో చెప్తే అలా చేసి సేమ్ కలర్ కావాలి నాకు. పి వచ్చి రెడ్ లా ఉంటుంది, ఎస్ వచ్చి బ్లూ లా ఉంటుంది. అదే సేమ్ కలర్ అదే డిజైన్ కావాలి. నా డూమ్ కి ఫ్రంట్ డూమ్ పెట్టించాను. నేనే అప్పట్లో ఎవరికి తెలిసేది కాదు, ఏంట్రా డిజైన్ అనేవారు. ఇది ప్లే స్టేషన్ అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేవాను అనమాట. సో ఎవడో వేయించు అంటే ఎవరికన్నా పోనీ పిఎస్ ఏమన్నా ఇప్పుడు పేరున్నా వేరే పేరు కూడా కాదు, అది పి అంటూ కనిపిస్తుంది, ఎస్ కనిపిస్తుంది. నాకు ఫస్ట్ తెలిసింది అలాగే. నాకు ప్లే స్టేషన్ తెలీదు. నేను మీ బండి మీద స్టిక్కర్ చూసే ఇది ఏంటి ఎవరికి తెలియదు, ఏంటిది ఎలా ఉంది, మీ పేరేమో పృథ్వీరాజ్ అని ఉంటది, పిఎస్ ఉంది ఏంటి, ఎస్ ఏంటి, చాలా మంది ఏంటి అనేది వీడియో గేమ్ ఇప్పుడు తెలిసింది. దాంట్లో 3 CDs ఉండడం వల్ల నాకు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ సిడీస్. నేను వెయిట్ చేయాల్సి వచ్చేది. మా మదర్ని మళ్ళీ తెమ్మంటే చాలా టైం పట్టేది. సో తర్వాత విజయవాడలో దొరికింది అని తెలుసు. విజయవాడ వెళ్ళాను సిరీస్ కోసం. మార్నింగ్ ఇంకా గుర్తుంది, విజయవాడ ఫాస్ట్ ప్యాసింజర్ మార్నింగ్ ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ 4:30 క్యాచ్ చేసి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసి అక్కడ సిరీస్ కొనుక్కుని మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. అంటే ఎక్కువసార్లు వెళ్ళలేదు, ఒకసారి 2 times వెళ్ళాను. ఒకసారి సిరీస్ కోసం, ఒకసారి ప్లే స్టేషన్ రిపేర్ చేయించుకోండి. సో తర్వాత వచ్చింది ఏంటంటే, మీ డాడీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. గట్టిగా ఆడేవాళ్ళం మనం చూసా ఉంటాం, మా ఫ్రెండ్స్ కానీ ఇంకా అవును చాలా గట్టిగా ఆడేవాళ్ళం. నాకు అలవాటు చేసింది బాబాయ్. ఆడేవాళ్ళం గేమ్ ఎలా ఆడాలి. టెకెన్ 3 is also one of the fight games. తర్వాత కన్సోల్స్ వచ్చినాయి, గేమ్ కన్సోల్స్, గేమ్ ఆర్కేడ్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అప్పట్లో ఆర్కేడ్స్ వచ్చినాయి. పద్మప్రియ కాంప్లెక్స్ లో ఉండేది. అదే మా ఇంటి దగ్గరలోనే. అక్కడ నుంచి అలా స్టార్ట్ చేస్తారు, ఒకరు స్టార్ట్ చేస్తే అందరు బిజినెస్ బాగుంటుంది. జస్ట్ లైక్ 3 rupees 4 rupees కాయిన్స్ వేసుకుని ఆడుకోవాలన్నమాట. అప్పుడు డిఫరెంట్ గేమ్స్ వచ్చేవి. ఆ గేమ్స్ నా దగ్గర లేవా అనుకునేవాడిని. అది వాళ్ళు అప్డేట్ అయ్యారు. తర్వాత ఈ ప్లే స్టేషన్కి వచ్చిన దంటాలు హార్ట్ ఆఫ్ డార్క్నెస్ అని. నేను తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత రాడిపాలెం, నాకు అక్కడ ఫ్రెండ్, తనకి మున్నా అని, నాకు తనకి ఏజ్ గ్యాప్ 4 to 5 years ఉంటుంది. కానీ వీ వర్ టోటలీ కనెక్టెడ్ విత్ గేమ్స్ అండ్ మూవీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ గేమ్స్ లో సో నేను తను పీసీ గేమర్. సో పీసీ ఎక్కువ ఆడేవాడు, తనతో పక్కనే కూర్చునేవాడిని. నాకు పీసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను నాకు ఎలా ఆడాలో తెలియదు. వాడు బాగా ఆడేవాడు. నేను అప్పట్లో షేర్ చేసుకున్న ప్లే స్టేషన్ మా ఇంటికి వచ్చి ఆడేవాడు. పక్కనే ఉండేవాడు, పక్కన అడ్జసెంట్ బిల్డింగ్సే. వాడు వచ్చేవాడు, ఆడేవాడు. ప్లే స్టేషన్ ఇంట్రడ్యూస్ చేశాను, చాలా బాగుంది అనేవాడు. దాని తర్వాత వాడి గేమ్స్ ఏమంటాయో, తను ఎక్కువ స్ట్రాటజీ గేమ్స్ ఆడేవాడు, లైక్ 3-dimensional గేమ్స్. డయాబ్లో అని ఒక గేమ్ వచ్చింది, చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. వాడు అంతా కంప్లీట్ చేస్తే నేను పక్కనే ఉన్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా అనేవారు నైట్ అదే వాళ్ళ రూమ్ లో ఆడుకునే వాళ్ళు కూర్చొని. వాళ్ళ మదర్ పాప అన్ని తీసుకొచ్చి ఫుడ్ అది పెట్టేవారు. అప్పట్లో చాలా తక్కువ మందికి ఇంట్లో ఇంటర్నెట్ కూడా ఉండేది. సిస్టమ్ లేదు, ఎవరికి ఉండేది బాబాయ్ సిస్టమ్. ఎక్కడో ర్యాండమ్ గా సిస్టమ్లు ఉండేది. ఆ వైట్ కలర్ డబ్బా మానిటర్, డబ్బా CPU. బ్రదర్ కాల్ చేస్తారు, సార్ డాడీ పాడ్కాస్ట్ లో ఉన్నాం పృథ్వీ బాబాయ్తో, మళ్ళీ చేస్తా. సో అప్పుడు చెప్పాను మొన్న నేను షేర్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఒక గిల్ట్ ఫీల్ ఉండిపోయింది. ఆ గేమ్ ఫినిష్ చేయలేదు, హార్ట్ ఆఫ్ డార్క్నెస్, వన్ ఆఫ్ ద నైసెస్ట్ గేమ్స్. ఇంకా నాకు ఫేవరెట్ గేమ్. ఇప్పట్లో అంటే అంత అలా అనిపించదు కానీ దట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ గేమ్. ఆ స్టోరీ గురించి ఎవరికైనా చెప్పివ్వండి, ఇలా ఆడాలి,
డాగ్ Yeah. అబ్రాడ్ నుంచి అయిపోతుంది, దాని ఆ డాగ్ సర్చ్ లో ఉంటాడు, వాడు టైం మిషన్ లో వెళ్తాడు వేరే చోటికి, ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తాడు. నాతో చెప్పాను ఇదే స్టోరీ, అరే ఇలా అవ్వలేదురా అంటే, వై కాంట్ వి సర్చ్ ఇన్ ఇంటర్నెట్, చెక్ చేద్దాం ఇంటర్నెట్లో దొరుకుతుంది. నో వే ఇంటర్నెట్లో దొరుకుతుంది, నేను చాలాసార్లు చాలాసార్లు చెక్ చేశాను, ఎక్కడా లేదంటే. పీసీ గేమ్ ఇంటర్నెట్ దొరుకుతుంది కానీ అది నీకు పీసీ వర్షన్ దొరుకుతుంది లేదో అని చెప్పాను, ఓన్లీ ప్లే స్టేషన్లో దొరకచ్చు. చెక్ చేశాడు, చాలా సెర్చ్ చేసాము, దొరికింది. డౌన్లోడ్ బయటికి వెళ్ళాము, సిడీస్ తెచ్చుకున్నాము, డౌన్లోడ్ చేసుకుని సీడీలో డౌన్లోడ్ చేసుకున్నాము, సిడీలో బర్న్ చేసి ఫుల్గా అది ఆడాం వాడి సిస్టంలో కూర్చొని కంటిన్యూస్గా 3 days ఆడాం. నేను చెప్పి వాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో వాడికి, అరే ఇక్కడ ఎలా ఉంటుంది, పార్ట్ వన్ ఆల్రెడీ ఆడేసాను కాబట్టి నాకు ఇంకా మైండ్లో ఫిక్స్డ్ మెమరీ, అది ఇలా ఆడాలి, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, యూ హ్యావ్ టు గో దిస్ వే, యూ హ్యావ్ టు గో దిస్ వే, ఓకే అక్కడ చూసుకో, అక్కడ పవర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది చెప్పేవాడు. అలా ఆడేవాడు, అరే ఇక్కడే చచ్చిపోయాను రా, చాలాసార్లు చచ్చిపోయాను, దాని ద్వారా సీడీ పని చేయలేదురా డాడ్, లాట్ ఆఫ్ టైమ్స్ ఇక్కడేరా అంటే అక్కడ ఆడే చాలాసేపు, ఒక 1 hour స్ట్రగుల్ అయింది అక్కడ, అదే సేమ్ పార్ట్లో. వాడు కంటిన్యూస్ నెక్స్ట్ ఎక్సైట్మెంట్, నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది, నార్మల్ వరల్డ్ నుంచి డార్క్ వరల్డ్ లోకి వెళ్తాడు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడు. డార్క్ వరల్డ్ లోకి వెళ్తే ఆ మూవీ ఆ గేమ్ మొత్తం కంప్లీట్ చేస్తాం, ఆ గేమ్ అమ్మ నా సాటిస్ఫాక్షన్ అని అప్పుడు నాకు అలాగా మున్నాతో బాగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత మూవీస్ కూడా ఐల్ షేర్ యూ విత్ హిమ్ అబౌట్ ద మూవీస్. చాలా మూవీస్ అంతా చూశాను నేను. అప్పుడు నాకు ఎవరు బ్రదర్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎక్కువ లేదు, అవుతానే ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. నేను మూవీస్ చెప్పేవాడిని, నేను ఇంట్రడ్యూస్ చేసేవాడిని తనకి, అరే ఈ మూవీ బాగుందంట ఇన్ ద సెన్స్ నేను చెప్పేవాడిని అంతే, ఇలా ఉంటుంది, నేను ట్రైలర్ చూసాను, టీవీలో చూపిస్తున్నాడు, అది ఇలా బాగుంటుంది, ఇలా వస్తుంది, అది వస్తుంది, డబ్బింగ్ మూవీస్ అని వచ్చేవి. నేను చెప్పేవాడిని, వెళ్దామంటే చూద్దాం డాడీని అడగాలి అడిగేవాడు. సరే అయితే అని చెప్పి వాడి పర్మిషన్, వాళ్ళ డాడీ పర్మిషన్ గురించి వెయిట్ చేసేవాడు. చాలాసార్లు అలాగా వాడు అడగరా సెకండ్ షోస్కి అనమాట ఇవి, అడగరా అంటే అడుగుతున్నాను అక్కడే తిరిగివాడు. ఇంట్లో నేను ముందు కూర్చోండి, వరండాలా ఉండేది, అక్కడ కూర్చునేవాడిని. అలా మాట్లాడుకునే వాళ్ళం, ఇద్దరం లోపలికి వెళ్ళేవాడు, అడుగుతాడేమో అనుకునేవాడిని, అడిగేవాడు అడుగుతాడు ఏంటి, ఆడికి ఏదో మొహమాటం, అడగాలి ఏమంటారా డాడీ అని. మీన్వైల్ బాబాయ్ వెయిటింగ్ అవుట్ సైడ్, అయిపోతుందో పక్కన, స్టార్ట్ మిస్ అవ్వకూడదు, టైం అయిపోతుందో పక్కన. సో ఎలాగని అన్ని హాలీవుడ్ మూవీస్, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ హాలీవుడ్. తెలుగు మూవీస్ అంతా ఇది లేదు కానీ హాలీవుడ్ మూవీస్. సో లెట్స్ గో, వెయిట్ చేస్తున్నాను 9 అయిపోతుంది, 9:30 షో కదా, 9 అయిపోయింది, 9:10 అయింది, 9:15 అయింది. అప్పుడు లోపలికి వెళ్ళి డాడీని అలా బయటకు వెళ్ళి వస్తాను, ఎక్కడికి రా మూవీకి వెళ్ళి వస్తానని చెప్పేసి ఆడు అనడం, అది వినడం, నేను బైక్ స్టార్ట్ చేయడం, రైట్ వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రా మూవీకి వెళ్తున్నారు అనే డైలాగ్ కంప్లీట్. కొన్ని సార్లు అయితే వాడు ఎక్కి లోపలనే నేను ఆల్మోస్ట్ డ్రైవ్ చేసి సో నౌ మై టాస్క్ ఇస్ టు టేక్ హిమ్ టు ద మూవీ వెరీ ఫాస్ట్. ఇట్స్ లైక్ అరౌండ్ 9 kilometers సచ్చిగౌరికి కానీ స్వప్నకి కానీ ఇంకా వేది రాయుడుపాలెం నుంచి భానుగుడ అయితే 7.5 kilometers. ఐ నీడ్ టు టేక్ హిమ్. సో నేను తీసుకెళ్ళాలి. నాకేంటి, నా టెన్షన్ ఏంటి, ఐ షుడ్ నాట్ మిస్ ద స్టార్ట్. నాకు అలా ట్రైలర్స్ వస్తుంటే అది కూడా నాకు బాగా, అది మీరు ఎక్కించింది మాకు కూడా. అసలు ఒక్కటి మిస్ అయినా మేము ఏ కార్డు కూడా చూడాలి, అన్ని చూడాలి, మళ్ళీ అది ఎక్కడికి ఏం జరిగిపోయిందని ఉండిపోతుంది, మిస్ అయిపోయాం అన్న చిరాకు. కొట్టేమన్నా రే అంత స్పీడ్ వద్దురా అంటే, లేదురా ఖాళీగా ఉన్న పర్లేదు, కొంచెం గట్టిగా పట్టుకుని ఉన్నాను. నాకు ఇంకా గుర్తుంది, సర్పవరం జంక్షన్ ఉంది, రౌండ్ అబౌట్ దేర్. ఒకరోజు అలాగే టైం అయిపోతుందని వెళ్తుంటే, నేను ట్రాఫిక్ ఉంది, కొంచెం ట్రాఫిక్ అంటే మరీ ఎక్కువ లేదు, టిప్పల్ లారీస్ ఐడియా ఉన్నా, జస్ట్ లైక్ ట్రైలర్, బిగ్ ట్రైలర్, అది టర్న్ తీసుకుంటుంది. మేము వీ హ్యాడ్ టు గో స్ట్రైట్, అది టర్న్ తీసుకుంటుంది. దాని గురించి నేను వెయిట్ చేయాలి వెనకాతల. ఆ టర్న్ తీసుకుంటున్నాడు కదా, నేను ఎలా వెళ్ళి ఛాన్స్ కూడా లేదు. నేను చూసింది ఏంటంటే, ఓకే మై వ్యూ ఇస్ టిప్పల్ లారీ హైట్ ఉంది, నేను కింద కూర్చున్నాను, పల్సర్ వాడు కొంచెం హైట్ ఉండేవాడు మున్నా కథలా. ఓకే వై కాంట్ ఐ డక్, కొంచెం కిందకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని మైండ్ లో అంతా మ్యాట్రిక్స్. ట్రిపుల్ అంటే అది టర్న్ తీసుకుంటుంది, ఆ ఎడ్జ్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని. డైరెక్ట్లీ కిందకి కాదు, ఆ సైడ్ నుంచి వెళ్దామని నా ప్లానింగ్. ఇలా కర్వ్ ఇలాగ లెఫ్ట్ తీసుకొని నాకు అంత ఛాన్స్, అది ఎలాగ టర్న్ తీసుకుంటుంది, ఆ బ్యాక్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ నుంచి సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎంత గ్యాప్ ఉంటుంది మనకి, ఇలా కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. లారీ ఇలా వెళ్ళిపోతుంది, అలాగా విజువలైజ్ చేసుకున్నాను నేను. సో నేను కొంచెం బెండ్ అయిన కిందకి బెండ్ అయిన ఇలా వెళ్ళిపోతున్నాను,
అరే చెప్ప టిప్పర్ పట్టుకున్నాడు. లేదు గుర్తొచ్చాను, అరే మర్చిపోయి వెనకాతలు ఉన్నాడు కదా పట్టుకున్నాడు. అప్పుడు వెంటనే బ్రేక్ వేసాను, అంత ఫాస్ట్ కూడా లేదు, బ్రేక్ వేసాను, ఆ లారీ వెళ్ళిపోయింది. అరే నువ్వు నన్ను చంపేస్తావరా నువ్వు ఈరోజు, అయ్యయ్యో అయిపోయింది ఇంకా 5 minutes లో ఉంటావు అని చెప్పి కంటిన్యూస్ గా నేను పట్టించుకోలేదు. దాని తర్వాత ఇవన్నీ ఆఫ్టర్ టాక్స్. టెన్షన్ ఏంటంటే ఆ మూవీ చచ్చిపోతుండే బాబు అనుకునేవాడు. తర్వాత నెక్స్ట్ డే కానీ అరే ఎలా తీసుకెళ్ళారా నువ్వు, నాకు గుర్తుందా నీకేమన్నా. ఒకసారి అయితే పోలీస్ భానుగుడి జంక్షన్ దగ్గర రెడీగా ఉన్నాడు అన్నమాట పోలీసు. వాడి దగ్గర నుంచి అలా వెళ్ళి అలా కట్ చేసుకుని అలా రౌండ్ తీసుకుని అలా బ్రిడ్జ్ ఎక్కాలి. వాడు ఇలా ఆడు పోరే అక్కడే పడిపోతుండీ. వాడు వెయిట్ ఉండి వాడు కొంచెం, సో అలా ఆల్మోస్ట్ పడిపోతుంది, అలా పడిపోతాం. మళ్ళీ బ్యాలెన్స్ చేసి బైక్ ని పోలీస్ వచ్చి లోపలనే రిటర్న్. ఇలా చాలా స్టోరీస్ బైక్ మీద వెళ్ళేవి. నెక్స్ట్ ఉన్న మన కూడా చెప్తాను తెలిసినప్పుడు, అరే ఇది ఎలా తీసుకెళ్ళేవాడు, డ్రైవింగ్ ఎలా చేసేవాడు. నాకు బాగా గుర్తు, బాబాయ్ పల్సర్ బైక్ కొన్న తర్వాత నేను ఆశ్రమం పక్కన బోట్ క్లబ్ దగ్గర నా హాస్టల్ ఉండేది. సో రాయుడుపాలెం దగ్గర నాకు 2 మెమరీస్ అనమాట. ఫస్ట్ రాయుడుపాలెం షిఫ్ట్ అయిపోయారు, ఒక ఇంట్లో ఉండేవారు, మొన్న అన్నళ్ళ ఇంటి పైన ఉండేవారు, పక్కన ఒక ఇల్లు ఉండేది, అక్కడ ఉండేవారు. ఇదంతా గుర్తుంది. రాయుడుపాలెం జంక్షన్ లోపలికి వెళ్తుంటే ఒక బజ్జీల బండి ఉండేది బాబాయ్. అక్కడ ఆ కార్నర్ లో ఆయన బజ్జీల బండి పెట్టుకుని పప్పు. తాతయ్య అప్పట్లో తాతయ్యకి డ్రింక్ అలవాటు ఉండేది. ఈడికి తాతయ్యకి ఒక బాండ్ ఉండేది, అది మంచి క్రేజీ బాండ్ అనమాట. లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కొనిచ్చి బండి ఆపేవారు, లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కొనిచ్చేవారు. మరి ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళి వస్తాను, రోజు ఎందుకు ఇక్కడే టాయిలెట్కి వెళ్తున్నారు, సేమ్ అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అదే కదా, ఓ రోజు వెళ్ళా అందరికి తాతయ్య ఇస్ హ్యావింగ్ హిస్ టైం అనుకుని పర్మిట్ రూమ్ అన్నమాట. పెదనాన్న గురించి ఇంకా చెప్పాలి. నేను బైక్ ఎలా డ్రైవ్ చేసి నాకు ఎవరు నేర్పించలేదు, నో బడీ టాట్ మీ. పెదనాన్నకి అప్పట్లో హీరో పుక్ అని ఒక బైక్ ఉండేది, జస్ట్ 3 gears అంతే. అది ఫ్రంట్ ఇలా ఉండేది కాదు, జస్ట్ నార్మల్ యూనిసెక్స్ బైక్, స్కూటర్, స్మాల్ స్కూటర్ అది. అప్పట్లో నా చేత అది క్లీన్ చేయించేవారు, మధ్యాహ్నం నాపేసేవారు అనమాట. నేను చూస్తూ వెనకాల కూర్చుని చాలాసార్లు చూశాను, ఇలా డ్రైవ్ చాలా ఎలా చేస్తున్నారు అంతా అబ్జర్వ్ చేసేవాడిని. నేను చేసేయచ్చు, నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఐ కెన్ డూ దిస్, నో వే, ఈజీలీ డూ ఇట్. అప్పుడు నాకు గుర్తుంది ఇంకాని, ఒకసారి అలాగే బైక్ తోడమని చెప్పి పడుకున్నారు. నేను అది మెల్లిగా ఒక 5th floor ఉండేది, అది మెల్లిగా డౌన్ చేసి ఎలా వెళ్ళాలి ఇప్పుడు, ఓకే కొంచెం ముందుకు వెళ్ళి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది అని చెప్పి కొంచెం బైక్ కొంచెం ముందు వరకు వెళ్ళి 2 కాళ్ళతో చేసుకుంటూ అప్పుడు ఇలా ఫస్ట్ గేర్లో వేస్తే అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ గేర్ వేసుకుని వెళ్ళాను. అదే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్, మై ఓన్ డ్రైవింగ్. యా, ఇంకా గుర్తుంది, అది ఫస్ట్ గేర్లోనే ఆ స్ట్రీట్ పక్క స్ట్రీట్ తిరిగా. సెకండ్ గేర్ వేస్తే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది, వద్దు పడిపోతాను, ఏమన్నా పడిందన్నా ఏమైనా చేసిందన్నా. సో అలా నేర్చుకున్నాను బైక్. నేను అలాగా వెళ్తూ వెళ్తూ 2nd gear 3rd gear కూడా వెళ్ళాను అనమాట. ఒకసారి నాకు ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది, ఆయన లేచిన తర్వాత మరి బయటకు వెళ్తారు కదా, నైట్ వచ్చిన తర్వాత క్లీన్ చేసేసి పెట్టేసేవాడిని ఎలా ఉన్నది. అలాగా డౌట్ వచ్చింది ఏంటంటే సైలెన్సర్ హీట్ ఉంది. ఎలా బయట బండి తీసావా నువ్వు అన్నారు. తీసానంటే అలా ఫ్రంట్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను నాన్న అని చెప్పు మరి నెక్స్ట్ టైం వాళ్ళు చూసుకో, మరి గుద్దేస్తావు అది అన్నారు. అంతేగాని కోప్పడతారు అనుకున్నాను, కోప్పడలేదు. దాని తర్వాత అలా వెళ్తే అరే నీకు బైక్ వచ్చి కదా, నువ్వు నేర్చుకున్నావు కదా అన్న. నేర్చుకున్నావు, ఒకసారి ఇది ఎలా చూస్తావో చూస్తాను. ఆయనకేంటి, ఒకవేళ తీసుకెళ్ళిపోతే తెలియకున్నా వీడు డ్రైవ్ చేస్తున్నాడు, కనీసం డ్రైవ్ చేస్తున్నాడు లేదా అని ఆయన ఒపీనియన్. చూశారు, బాగానే చేస్తున్నావు, ఎంత బాగా డ్రైవ్ చేసినా ఐ స్టిల్ రిమెంబర్ యువర్ డాడ్, పెదనాన్న మీ డాడీగా అయినా సరే, నువ్వు ఎంత ప్రొఫెషనల్ అయినా ఆ GT 4X ఆడ వచ్చి డ్రైవ్ చేసినా సరే, నువ్వు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, గేర్ ఎలా వేయాలి, ఎక్కడ ఆ ప్రొవోకింగ్ ఏదోటి ఉంటుంది వెనకాల నుంచి కూర్చుని. అందుకే నేను ఎక్కువ మీ డాడీ వచ్చినా మీరే నడపండి బాబు, అలా డ్రైవ్ చేస్తున్నావు, స్లోగా చేసుకో, ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, గేర్ మార్చు, వెనకాల నుంచి సండింగ్ అనమాట. అందుకు డ్రైవింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇప్పటికే పోయింది. రాగారు మీకు విషయం తెలుసా, నాకు వాడికి కార్ డ్రైవింగ్ వచ్చు, ఇప్పటివరకు మీ డాడీ పక్కన ఉంటే నడపలేదు. మొన్న వెళ్ళాను మీ డాడీకి, మేము పొలం తీసుకెళ్లారు, ఫ్రెండ్ కార్ తీసుకుని వెళ్ళాను, అన్నకి ఇస్తాను, నువ్వు డ్రైవ్ చేయి. నాకు మళ్ళీ ఎంబారెసింగ్. ఇప్పుడు వైఫ్ పక్కన పెట్టుకున్నారే, నువ్వు ఎలా డ్రైవ్ చేస్తున్నావు, ఎలా డ్రైవ్ అంటాడేమో అని చెప్పి నేను అన్నకి ఇచ్చేసాను.
నేను అంతా అబ్రాడ్ వెళ్ళి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చేసి అంతా చేసి అంత ప్రొఫెషనల్ గా అయినా సరే తీసి పడేస్తాడు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ ఎ ఛాన్స్. ఓకే డ్రైవ్ చేయ బాబు, అది ఉన్నది, అది ఇప్పటికి కూడా ఉన్నది. సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అది. అలా ఉండేది అసలు నేను అన్నా కదా ఇప్పుడు తాతయ్యతో వీడికి ఇది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే పృథ్వీ బాబాయ్కి బండి ఉండేది కదా, రాయుడుపాలెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కర్వ్ అవును, అక్కడ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి. అప్పుడు సడన్ గా వ్యాలంటీనో రోసి వచ్చాడు బాబాయ్ లోకి, జుయ్ జుయ్ అనేవాడు. ఫస్ట్ టైం నేను షాక్ అయ్యా, నెక్స్ట్ టైం నుంచి ఈ కర్వ్ ఎప్పుడు వస్తుంది. చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యావు కదా. నేను కూడా స్టార్టింగ్ లో అప్పట్లో రోడ్డు నార్మల్ రోడ్ ఉండి మేము వెళ్ళిన తర్వాత సిమెంట్ రోడ్ వేశారు. అది ఎస్ సింబల్ ఏదెక్కడ ఉందో అప్పట్లో ఉన్న బైక్స్ లో ఈ బైక్ ఒకటే బ్యాక్ టైర్ కి బాగా గ్రిప్ ఉండి విడ్త్ బాగా పెద్దది. నేను అక్కడ ట్రై చేశాను ఒకసారి. ఇది ఎందుకు ఇలా ట్రై చేశాను, నేను జీటీ మోటో జీటీ దానికి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ట్రై చేయొచ్చు అని చెప్పి రోడ్ ర్యాష్ అని ఆడేవాళ్ళం కదా, టీవీలో చూసాను మోటో జీటీ ట్రై చేస్తే బాగా వస్తుంది, చాలా గ్రిప్ ఉంది, ఎంత వంగినా అని చెప్పి. తర్వాత ఎవరన్నా మీరు వచ్చినా వెనకాల నువ్వు వచ్చినా సరే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపిద్దామని చెప్పి అలా ఫస్ట్ చాలా భయపడ్డాను. తర్వాత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా, దట్స్ ద బెస్ట్. ఇప్పుడు అలా ఎవరు చెప్పలేదు అక్కడ నాకు తెలిసి. తర్వాత అంతా అయిపోయింది కానీ ఇప్పటికీ అలా ఉంది యాంటిక్ పీస్ లాగా. ఇంకా గుర్తుంది. నేను ఇంకా పెదనాన్న బండి చెప్తాను, హీరో బుక్. ఒకసారి మనకి కాకినాడలో ఒక గ్రౌండ్స్ ఉంటుంది, మెక్లారెన్ గ్రౌండ్స్ కాకుండా మనకి మనం ఆ రోజు పిఆర్ గ్రౌండ్స్ కాదు, రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కన గ్రౌండ్స్ ఏంటది, రంగరాయ మెడికల్ గ్రౌండ్స్ అయినా మనం ఆ రోజు బజ్జీ అవి తిన్నాం కదా మనం వెళ్ళినప్పుడు. ఫస్ట్ గ్రౌండ్ అప్పట్లో అప్పుడు బౌండరీ బాల్ ఏమీ ఉండేది కాదు. ఆ గ్రౌండ్ లోకి వెళ్ళాలంటే ఇలా దింపై వెళ్ళాలి. సో వెనక నుంచి వచ్చేటప్పుడు ఇలా అప్ ఉంటుంది. నేను మనం ఎందుకు ఇలాగా జంప్ చేయకూడదు అన్న ఫీల్, జంప్ చేయకూడదు అని చెప్పి ఒకసారి అసలు ట్రై చేశాను. అది మాత్రం మర్చిపోలేను. ఇంకా వెళ్ళి కంట్రోల్ చేయలేక పడలేదు, బ్యాలెన్స్ చేసుకున్నాను. వెనకాతల ఉన్న ఫ్రెండ్ ఉన్నారో లేదు తెలియదు కానీ వన్ ఆఫ్ ద నైస్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి పైకి గాల్లో ఉండడం కానీ ఇప్పుడు మనం ఇదంతా అనుకుంటాం చూడు, లైక్ ఏమన్నా ఓటీటీలో చూస్తున్నా సరే పేరెంటల్ గైడెన్స్ ఉండాలి, పిల్లలకి చూసి ఇమిటేట్ చేస్తారు, నేర్చుకుంటారు, ఇవన్నీ ఉండవు కదా. అప్పట్లో ఏమి ఉండేవి కాదు. ఏమన్నా సినిమాల్లో చూసినా గేమ్లు ఆడినా సరే ఇవి ట్రై చేయాలి, అది ఇన్స్టింక్ట్ అన్నమాట. వీలింగ్ గానీ ఎయిట్ స్కిడ్డింగ్ గానీ అన్ని అవి చూసే అక్కడ బయట చూసావు ఇలా చేస్తారు అలా వాళ్ళు స్టంట్ మ్యాన్స్ చేస్తారు. అది మనం ట్రై చేద్దాం కానీ వస్తే అదొక సాటిస్ఫాక్షన్, రాకపోతే దెబ్బలు తగులుతాయి. నా బండి మీద చాలా మంది పడ్డారు. లలిత్ పడ్డాడు ఒకసారి, అమ్మ కజిన్. ఇంకా గుర్తుంది నాకు, వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేను డిన్నర్ చేసాము. అరే ఒకసారి బండి బయటకు వెళ్తాను అంటే సరే అని చెప్పి. కాంటెక్స్ట్ ఏంటంటే లలిత్ వినీత్ అని మాకు 2 కజిన్స్ ఉండేవారు. వాళ్ళు హైదరాబాద్ లో పుట్టి పెరిగినారు. వాళ్ళు హాలిడేస్ కాకినాడ వచ్చేవారు. సో నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాడు అప్పుడప్పుడే నేర్చుకున్నాడు, బండి వచ్చి నాకు తెలుసు, చూశాను. ఇలా వెళ్ళొస్తాను ఎక్కడికంటే ఎక్కువ దూరం వెళ్ళకని చెప్పి ఇచ్చాను. నేను డిన్నర్ అయిపోయింది, ఈ లోపల మాధవ్ అక్క అన్నది ఇంకా రాలేదేంటి వీడు, నువ్వు బండి ఇచ్చావంటే ఇచ్చాను. సరే నేను వెళ్ళి చూస్తాను. వెళ్తే వాడు రాలేదు, మాధవ్ అక్క కూడా రాలేదు. రాకపోతే ఏంటి అన్నయ్య అన్నారు, ఏంటి ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళి చూడరా వినీత్ అని చెప్పి వినీత్ని పంపించారు. వీడు రావట్లేదు. ఏంటి వెళ్ళిన వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే డ్రాగన్ లా మూవీ లాగా బయట రావట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాడు వినీత్ గారు. అన్నయ్య పడిపోయాడు అని. అమ్మ పడ్డాడు. అదే నేను చాలాసార్లు పడ్డాను ఆ బైక్ మీద. నాకు తెలుసు ఏంటో ఇష్యూ ఏంటో తెలుసు నాకు. ఆ బ్రేక్ సరిగ్గా అయిపోతే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అది ఫ్రంట్ డిస్క్ సరిగ్గా అయిపోతే దేకేస్తాం. అదొకటే వేసావంటే అప్పుడు ఏబిఎస్ లేదు. సో అదొకటే వేసావంటే జారిపోతావు, శాండ్ ఉందంటే జారిపోతావు. పడ్డాడు, నేను వెళ్ళాను కిందకి వెళ్ళి, నేను ఇంత పాటు ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ స్ట్రీట్లో అనమాట, ఇక్కడ ఉండాలి, ఇక్కడ కనిపించట్లేదు అంటే అలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ క్లినిక్ ఉంది, మా అమ్మాయి తీసుకెళ్ళిందామని చెప్పి అక్కడ వెళ్ళాం క్లినిక్. లోపలికి వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ సెట్ నుంచి ఈ హ్యాండ్ ఈ లెగ్ అంతా కొట్టిపోయింది. వాడికి 1 వీక్లో ఇంటర్ ఎగ్జామ్స్. అబ్బా 1 వీక్లోనో 4 డేస్లోనో ఉంది సంథింగ్ అరౌండ్. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గుర్తులేదు. సో డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఆ డిటిఎస్ సౌండ్ విన్నాను అడి దగ్గర నుంచి. అమ్మా
ఫుల్ కొట్టిపోయింది పాపం, చాలా పైన వచ్చింది పాపం వాడికి. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తారు Dress మండిపోద్ది. మండిపోద్ది అది టూ మచ్ అది, ఇంకా బర్న్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది. సో వాడికి అలా జరిగింది. అదొకటి నాది, నేను చాలాసార్లు పడ్డాను బైక్ మీద. కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బైక్స్ ఇప్పటికీ ఉంది అది. నాకు ఇంకొకటి టచ్ చేయాలని ఉందన్నమాట. అదేంటంటే నాకు వన్ ఆఫ్ ది కోర్ మెమరీస్ ఇన్ చైల్డ్హుడ్, మీ అదే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని హాస్టల్లో ఉన్నప్పుడు. అది మీ దగ్గర అప్పుడు ఏం కొత్త పాటలు వచ్చినా ఒక టేప్ రికార్డర్ ఉండేది, అందులో వినేవారు. అందులో ఎక్కువ ఘోరంగా విన్న పాటలు హ్యాపీ సినిమా పాటలు, ఆర్యా సినిమా పాటలు. ఘర్షణ ఎస్, బట్ హ్యాపీ ఆర్యా ఎక్కువ విన్నాను. అండ్ అంటే అప్పట్లో ఎవరికన్నా అది ఉండేది కదా. సో బాబాయ్ ఏంటి అప్పుడే డిగ్రీ తర్వాత ఏంటి అన్న ఈ 20s ఎర్లీ 20s ఆ లైఫ్ చూస్తున్నారు మీరు. చూస్తున్నప్పుడు ఈ పాట వచ్చేది, చల్ చల్ రే చల్ మేరా సాథీ హైదరాబాదీ. ఆ పాట ఉంటే అప్పుడు బాబాయ్ చెప్పేవారు, ఇప్పుడు ఇందులో నెక్లెస్ రోడ్ అంటున్నారు కదా, అదొక ప్లేస్, ఇదొక ప్లేస్, ఇది 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 అన్ని చెప్తున్నాడు, అది ఇది అని బాబాయ్కి ఉండేది అనమాట. ఐ హ్యావ్ టు మూవ్ టు హైదరాబాద్, అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ ప్లేస్. అప్పుడు అక్కడ అలా ఉంటుందా, ఇక్కడ ఇలా ఉంటుందా, ఓహో ఇది 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 అని అనుకునేవాడిని. అండ్ దాంతోపాటు ఆర్య. అండ్ ఈ స్టార్టింగ్ టైంలో అల్లు అర్జున్ కొన్ని స్టెప్లు వేసావు. ఇప్పుడు ఆర్య సినిమాలో అల్లు అర్జున్వి ఇది ఉంటుంది చూడు, తకదిమ్మి తోమలో కొన్ని వేవ్ స్టెప్ ఉండేవి, మూన్ వాక్లు అవి ఇవి, ఇవన్నీ ట్రై చేసేవారు బాబాయ్. సో అల్లు అర్జున్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ టైంలో డాన్స్ లో అల్లు అర్జున్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. డాన్స్ వేసేవాడిని కాలేజ్ లో కూడా, ఫెస్ట్ లో డాన్సెస్ బాగా, ఇంటర్ కాలేజ్ నుంచి ఉండేది అక్కడ ఎక్కువ. నేను ఎప్పుడు ఫొటోస్ చూపించాను కానీ వీడియోస్ ఎప్పుడు అప్పట్లో అంత వీడియో ఉండేవి కాదు. చేశాను, అలా చేశాను. అన్నయ్య సురేష్ అయితే బాగా ఫీల్ అవ్వ, డాన్స్ వాయిస్తాడు, డాన్స్ వాయిస్తాడు, చదవపోయినా సరే డాన్స్ వాయిస్తాడు, ఆడుకో టాలెంట్ ఉందని చెప్పేవాడు. ఇంకొకటి, నేను టేప్ రికార్డ్ ఉంటున్నా కదా, అది సిడీ ప్లేయర్ అప్పట్లో బాయ్స్ మూవీ వచ్చింది, అందులో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఆ సాంగ్ సౌండ్ సంథింగ్ అరౌండ్ 10 decibels అంతా పెడితే దాంట్లో 15 to max 10 పెడితే జస్ట్ లైక్ థియేటర్ ఎఫెక్ట్. నేను అది పెట్టివ్వను ఎవరు వచ్చినా సరే, అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఈ టేప్ రికార్డ్ బాగుంది, ఇదేంటి అబ్రాడ్ది అండ్ 2 స్పీకర్లు ఉండి, 2 స్పీకర్స్, ఒక 2 శాటిలైట్స్ ఉండేవి. అప్పట్లో పోర్టబుల్ దొరికింది అదే. ఆ సాంగ్ పెట్టివ్వండి ఆ బాయ్స్ లో, వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంకా బీట్ మాత్రం ఆ ఫస్ట్ బీట్, నాకు గర్ల్ ఫ్రెండ్ బాయ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీట్స్. అది వస్తున్నప్పుడు లోపల నుంచి ఒక స్పీకర్స్ నుంచి కూడా కొన్ని టైప్ ఆఫ్ రెడిష్ వచ్చేది. మేబీ అది టూ మచ్ పవర్ వల్ల ఏమో, కానీ అది యూ ఫీల్ ఇట్ ఆన్ ద హార్ట్. ఆ సీడీ ప్లేయర్ అది 5 disc చేంజర్, 5 discs ఒకేసారి పెట్టచ్చు, బయటకు వచ్చి అలా మొత్తం 3 discs ఒకేసారి పెట్టచ్చు. అది లోపల చేంజ్ చేస్తుంటది. నేను ఎప్పుడు సాంగ్స్ పెట్టినా మంచి మంచి సాంగ్స్ అన్ని అందులో పెట్టాను. ఆ ఫీల్ కూడా బాగుండేది. ఆ మ్యూజిక్ ఒక టబ్ లో ఉండి కదా అన్ని వరుసగా సీడీలు. అక్కడి నుంచి నాకు కూడా ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ కానీ థియేటర్లో వినాలి. డిటిఎస్ లో కానీ, డిటిఎస్ ఇంకా గుర్తుంది నాకు, అప్పట్లో గాడ్జిల్లా మూవీస్ అని చూస్తున్నాం డిటిఎస్ ఆనంద్ థియేటర్లో. ఆ డిస్క్ బ్రేక్ ఉంటది కదా, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది థియేటర్స్. నైస్. మీరు ఇందాక చెప్తూ సురేష్ బాబాయ్ ఈడు చదవకపోయినా డాన్స్ బాగా వేస్తాడు. నాకు ఇంకా గుర్తుంది సురేష్ బాబు డైలాగ్ చెప్తాను, సరిగ్గా చదవకపోతే కప్పులు కడుక్కుంటావు, కప్పులు కడుక్కుంటావు. ఇంకా గుర్తుంది, ఎప్పుడు నేను ఆలోచిస్తున్నారే కప్పులు కడుక్కోవాలా అని టీవీలో చూసాను, ఫుడ్ రెస్టారెంట్ లో కడగమంటారు కదా, సో ఆ చదువు గురించి మాట్లాడదాం కొంచెంసేపు. చిన్న బికాస్ కొంచెం ఇంట్రెస్టింగ్. నేనే అడగలను, ఇలా బాగా చదువుకునే వాళ్ళకి అది అర్థం కాదు, మనలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది అంతా. సో లెట్స్ టాక్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యంగ్ పీపుల్ కూడా చూస్తుంటారు. నేను నా ఫ్రెండ్స్ కి చాలా మంది మీ స్టోరీ చెప్పా, హూ ఈస్ దిస్ గై, నో వాట్ హీ ఈస్, అసలు జర్నీ ఏంటి, ఇదంతా చెప్పా. సో స్కూలింగ్ ఎన్ని స్కూల్ మారుంటారు మీరు? నేను చిన్నప్పటి నుంచి LKG to 10th, LKG to 4th standard 5 schools మారాను. 5 schools ఎందుకు మారానో చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడు స్విచ్ అయ్యేవాళ్ళం, ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళం, స్విచ్ అయ్యేవాళ్ళం. LKG నుంచి నాకు మెమొరీ గ్యాప్ ఉంది.
5th స్టాండర్డ్ నుంచి లేదు 4th స్టాండర్డ్ నుంచి అనుకుంటా 4th స్టాండర్డ్ నుంచి ఆదిత్యలో జాయిన్ అయ్యాను ఓకే 8th వరకు. ఓకే. అది ఎయిత్ లో ఆవిడ తీసారా ఏదో అయింది బాబాయ్. 8th అటెండెన్స్ అది ఎక్కువ లేక నేను ఎక్కువ సిక్ అయ్యాను. ఓకే ఓకే దానివల్ల వద్దు అన్నారు. సో మేము మళ్ళీ వేరే స్కూల్ని ఎత్తుకున్నాం. అక్కడి నుంచి నేను సెయింట్ ఆన్స్లో జాయిన్ అయ్యాను. 9th and 10th సెయింట్ ఆన్స్లో. ఓకే ఓకే అది అయిపోయిన తర్వాత ఇంటర్కి మేము స్విచ్ అయిపోయాం. మళ్ళీ రాయడిపాలెంకి వెళ్ళిపోయాం. అక్కడ ఇంటర్ కాలేజ్ మోహన్ కాన్వెంట్ అని ఉంది. మోహన్ తెలుసు. మోహన్ కాన్వెంట్. నా ఇంటర్ సెంటర్ అది. ఇంటర్ చేశాను. అప్పుడే కొత్తగా డిగ్రీ పెట్టారు. డిగ్రీ పెట్టినప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే అరే మనం ఆదిత్యలో చదువుదాం అక్కడ బాగుంటుంది. ఆడు కొంచెం బాగా క్లాస్లో టాపర్ ఆడు. సో ఆడితో చదువుకుంటే కొంచెం మనకేనే ఏదో ఉంటుంది. సరే అయితే నువ్వు ఎక్కడికంటే అలాగా బైక్ కూడా కొన్నాం కదా, బైక్తో పాటు అలాగా అక్కడి నుంచి రోజు ట్రావెల్ చేద్దామని మళ్ళీ వెళ్ళి ఆదిత్యలో జాయిన్ అయ్యాను. సో నేను 9th డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. ఓకే బీకామ్ కంప్యూటర్స్ చేశాను. దాని తర్వాత ఎంబీఏ చేశాను. అది చేసిన తర్వాత ఈదర్ ఫైనాన్షియల్గా నేను నెక్స్ట్ పీజీ చేయాలన్నా ఎంబీఏ చేయాలన్నా అంత లేదు ఇంట్లో ఫైనాన్షియల్గా బయట. సో నేనేం చేస్తాను, నేను ఐ జస్ట్ వాంటెడ్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ద హోల్. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి స్టార్టింగ్ ఒకటి సారీ టు ఇంటరప్ట్ 3 years లో డిగ్రీ అయిపోయిందా ఏదో? ఓకే ఓకే. నేను ఎప్పుడు అది నీకు ఎవరు చెప్పారు తెలియదు, నాకు ఇంకా గుర్తుంది. అవును నాకు ఎందుకో ఇది ప్రింట్ అయిపోయింది బాబాయ్. మీరు 4 years చదివారు. 4 years నాకు అదే గుర్తుంది. అది నీకు ఎక్కడ నువ్వు నాకు ఇంకా గుర్తుంది నీ పాడ్కాస్ట్ లో ఎక్కడ స్టార్టింగ్ లో ఎవడో 10th పాస్ అయ్యలేదు బట్ హీఈస్ బెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పావు. 10th కాదు డిగ్రీ గురించే. లేదు డిగ్రీ నాకు తెలిసి 4th year యు ఆర్ టేకింగ్ సమ్ కోర్సెస్ అనుకుంటా. నేను డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి కోర్స్ ఏదో చేద్దాం, ఎంబీఏకి అవ్వట్లేదు. సో సరే ఏదో చేద్దామని వెళ్ళాను. హైదరాబాద్లో జాబ్ చేసేసుకుందాం, ఇంకా ఫైనాన్షియల్గా లేదు కదా, మా మదర్ కూడా ఎక్కువ ఇన్కమ్ అది లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వెళ్దాము చేద్దామని. కానీ ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ హైదరాబాద్. వచ్చిన తర్వాత సిటీ లైఫ్ చూశాను. ఇట్స్ టూ మచ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ టోటలీ డిఫరెంట్. స్టార్టింగ్లో నేను ప్రమోషన్స్ చేసేవాడిని హైదరాబాద్లో. రాయల్ ఛాలెంజర్స్ ప్రమోషన్స్, ఐపీఎల్ అప్ అయింది, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు ఐపీఎల్. పబ్స్లో కూడా వెళ్ళి ప్రమోట్ చేశాను ఈవినింగ్ టైం. ఆ పబ్ కల్చర్ నాకు కొంచెం మ్యూజిక్ కానీ అది బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అది వెళ్ళి నువ్వు రాయల్ ఛాలెంజర్స్ ని ప్రమోట్ చేయాలి. లోపల నీకు వాళ్ళ హుడీస్ కాదు కానీ సంథింగ్ లైక్ క్రికెట్ బ్యాట్స్ ఉండేవి, చిన్న చిన్న బ్యాట్స్, కిచెన్స్, బౌల్స్ అని అవన్నీ. క్వశ్చన్స్ అడగాలి, క్రౌడ్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ వాళ్ళు ఏదైనా చెప్తే ఐపీఎల్ లో గురించి గుడీస్ ఇస్తాము. నేను నాకు దాంతో పాటు అట్ ద సేమ్ టైం నేను మ్యూజిక్ వినొచ్చు. ఐ కాంట్ అఫోర్డ్ గో టు పబ్కి వెళ్ళాలంటే అప్పట్లో 1000 రూపీస్ అంత పర్ హెడ్ ఎంత ఉంది, అంత ఎఫర్ట్ చేయలేను. ఆ 1 night చేస్తే నాకు 1000 వచ్చేది. సో అలాగా ప్రమోట్ చేసుకున్నాను. ఇట్ వాస్ టఫ్, రియలీ టఫ్. లేటర్ ఏదో కోర్స్ చేశాను నేను ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ గురించి. నేను యాక్చువల్గా మై డ్రీమ్ వాస్ టు బికమ్ ఏ పైలట్. ఎవరికి తెలియదు ఇంట్లో. ఎక్కువ ఫ్లైట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని నేను. కానీ ఫైనాన్షియల్గా నేను అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్న టైంలో ఇట్ కాస్ట్ అరౌండ్ అట్ దట్ టైం 25 lakhs. ఇంకా గుర్తుంది నాకు. ఇంకా అంటే ఎంత ఎక్కువ ఇప్పుడు? 25 lakhs ఇప్పుడు ఇంకా ఎక్కువ. అప్పట్లో అయితే 25 lakhs ఇట్స్ టూ మచ్. ఆల్మోస్ట్ 1.5 crore ఇప్పటితో పోల్చుకుంటే. బ్యాంక్స్ లోన్ ట్రై చేస్తాం. మన బ్యాంక్స్ లోన్స్ కూడా నీకు నేను పర్సనల్గా ట్రై చేశాను, ఒకవేళ అవుతుందే చేసుకుంటాను అని చెప్పి. బట్ టఫ్ టఫ్ ఎందుకంటే మనకి అసెట్స్ ఉండాలి, చూపించాలి, ఉండాలి. అంత వాల్యూగా ఎంత లేదు. సో తర్వాత నేనేం చేశాను, ఓకే సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. కనీసం ఎయిర్పోర్ట్ ఒకసారి వెళ్ళి చూడడం, దానికి కొంచెం ప్యాషన్ ఉంది నాకు ఆ టైప్. సో ఎయిర్ క్రాఫ్ట్స్, సో నేను ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించి అక్కడ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఏదో కోర్స్ చేశాను. 7 months 8 months కోర్స్. అది దాని గురించి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ గురించి అని చెప్తారు. ఐ ఫినిష్ దాట్. ఇంకా ఫినిష్ అవ్వలేదు. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. వెళ్ళిచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూ నాది, ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ఎ జాబ్. ఈ ప్రమోషనల్ వీడియోస్ కూడా ఎప్పుడు ప్రమోషన్ వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఇంటర్వ్యూ ఎక్కువ లేదు, నీకు జస్ట్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంతే. సో వెళ్ళాను. ఫస్ట్ నాది అదొక ప్రౌడ్ మూమెంట్. ఐ గాట్ ఎ జాబ్. సంథింగ్ 15K ఇంకా గుర్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నీకు క్యాబ్ వస్తుంది. కింగ్ ఫిషర్లో ఆల్మోస్ట్ ఐ వర్క్ అరౌండ్ 3 years. దట్ వాస్ దేర్ వాజ్ అ టైమ్ కింగ్ ఫిషర్ వాస్ గోయింగ్ డౌన్. నేను
ఫ్రెండ్ కొలీగ్స్ని చూసి దే అప్లైడ్ ఫర్ మాది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ క్రూజ్ లైన్స్. ఓకే. క్రూజ్ లైన్స్ కెన్ పే మనీ. నాకు అప్పట్లో ఏముండేదంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, వాంట్ టు గో అబ్రాడ్, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ చూడాలి అవన్నీ ఉండేది. మెయిన్గా వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాలని ఉండేది. క్రూజ్ లైన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో యూ కెన్ ఎక్స్ప్లోర్. బాగుంటుంది, ఎందుకంటే మనకి శాలరీ బాగుంటుంది, టూరిజం చేసేంత ఇది లేదు, we cannot afford it. ఎఫర్ట్ చేయలేం కాబట్టి Yeah. ఆ జోన్ లోకి వెళ్తే Yeah. వర్క్ చేసుకుంటూ వరల్డ్ చూడొచ్చు. చూడొచ్చు అనే ఆ ఐడియాలో మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అదే వెళ్తున్నారు. నేను ఇంటర్వ్యూ ఇంకా గుర్తుంది, ముంబైలో ఇచ్చామని మా మేనేజర్ డౌట్ పడతారు. మేము యాక్చువల్గా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళచ్చు, జస్ట్ 1500 టికెట్ ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ కనుక ముంబైకి వెళ్ళాలంటే అప్పట్లో 4000 5000 ఆ టైంలో కూడా ఉండేది ఎక్స్పెన్సివ్. మేము వెళ్ళాలంటే జస్ట్ నాట్ ఈవెన్ 1500 500 జస్ట్ ఫర్ ట్యాక్సెస్. యా, కానీ నేను ఫ్లైట్ కూడా తీసుకునేవాడిని కాదు, ఎందుకంటే అప్పట్లో నువ్వు జాబ్కి వేరే జాబ్ ట్రై చేస్తున్నావు అంటే మీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఎలా వెళ్ళేవాడిని, నేను మా కొలీగ్ ఇంకో కొలీగ్ జాకీర్ అని ఉన్నాడు, తను నేను ఇద్దరం కలిసి ఇంటర్వ్యూస్ వెళ్ళి, ఇంటర్వ్యూస్ రావట్లేదని చెప్పి మేము వెళ్ళి రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేద్దాం. అప్పట్లో ఆన్లైన్ అంటే ఈమెయిల్స్ చాలా వస్తాయి, బట్ నో వన్ విల్ ఫిగర్ ఇట్ అవుట్, ఓకే దిస్ వన్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. సో మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇద్దామని చెప్పి వెళ్ళి ఇచ్చాం. ఎలా వెళ్ళాము, ట్రైన్కి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్ నుంచి, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్నూన్ 2 o'clock ఉండేది ట్రైన్, నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి దింపేస్తారు. రిజర్వేషన్ ఉండేది కాదు. సో దే వాజ్ అ టైమ్, ఫస్ట్ టైం వెళ్ళాము, సెకండ్ టైం కూడా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి సెకండ్ టైం వెళ్ళాము, థర్డ్ టైం సంథింగ్ ఫర్ మెడికల్ టెస్ట్, ఫోర్త్ టైం ఫర్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రతిసారి కూడా ఇట్ వాజ్ రియలీ టఫ్. ఎందుకంటే రిజర్వేషన్ లేదు, నార్మల్ టికెట్ తీసుకుని జనరల్ రిజర్వేషన్ వర్క్లో ఎక్కాలి. మాకు ఎక్కడ నుంచుని ఒక 6 hours 7 hours నుంచుని ఈవినింగ్ 7 o'clock 8 o'clock అయ్యేటప్పటికి ఖాళీ అయ్యేది, కొంచెం సీట్స్ ఏమి ఉండేవి కాదు. వీ యూస్ టు స్లీప్ ఆన్ బిట్వీన్ ద బర్త్స్. ఎందుకు ఎంత కష్టపడుతున్నాం, ఎందుకంటే అదొక ప్యాషన్, యూ నీడ్ టు డూ సంథింగ్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, హ్యూమిలియేషన్స్. వీడు చదవడు, వీడికి ఏమీ రాదు, వీ కెన్ డూ నథింగ్. చాలా మంది దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి అయినా ఆ హ్యూమిలియేషన్ ఉండిపోయింది నాకు. సో ఐ నీడ్ టు డూ సంథింగ్. అది ఒక ఫ్యూయల్ లాగా నాకు వాస్ బర్నింగ్ ఇన్ సైడ్. ఐ వాస్ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు షేర్ ఈవెన్. నాకు బ్రదర్స్ ఉన్నారు, మీ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, ఏదైనా నాకు ఎవరు ఉండేవారు కాదు. సో అదొకటి ఉండిపోయింది. నేను మాత్రం ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో చేసైనా సరే ఐ హ్యావ్ టు డూ సంథింగ్, బట్ ఐ నీడ్ టు గో స్ట్రైట్. నేను ఏదైతే ఆఫర్ ఉందో అక్కడికి వెళ్ళాను, ఇచ్చాను. ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ వెల్. వచ్చేసింది నాకు జాబ్, ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను, జాబ్ వచ్చేసింది. యూ హ్యావ్ టు గో టు యూఎస్ అని, క్రూజ్లోనే జాయిన్ అవ్వాలి. ఓకే, ఆల్ గుడ్. లాస్ట్ ఏముండిపోయిందంటే ఇంటర్వ్యూ, వీసా ఇంటర్వ్యూ ఉండిపోయింది. కాన్సులేట్ ఇంటర్వ్యూ ఉన్నది, అది కూడా ముంబై వెళ్ళి ఇవ్వాలి. మా ఫ్రెండ్కి నాకన్నా తర్వాత వచ్చింది, తనకి రాలేదు ఆఫర్ లెటర్, నాకు ఫస్ట్ వచ్చింది ఆఫర్ లెటర్. సో ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అలాగే నేను ఒక్కడనే వెళ్ళాను. సో ఆ వీసాకి ముందు బ్రేకప్ అయింది గర్ల్ ఫ్రెండ్ తోటి. దట్ వాజ్ ఎ ఫస్ట్ షెడ్, వాజ్ రియలీ హార్డ్. అయిపోయింది, ఓకే నౌ లెట్స్ ఫోకస్ ఆన్ ద కెరియర్, లెట్స్ గో అండ్ దెన్ వీ కెన్ సీ హౌ ఇట్ గోస్ ఫ్రమ్ దేర్. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను, వీసా గాట్ డినైడ్. ఒక స్టూపిడ్ డాక్యుమెంట్ గురించి ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద డాక్యుమెంట్. లేటర్ నాకు వాడు చెప్పాలి కదా, కనీసం మా కంపెనీ వాడైనా చెప్పాలి కదా. ఓకే నీకు అడుగుతారు, ఒక సిడిసి అని ఉంటుంది, కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని, అది ఎవ్రీ సీమ్యాన్కి ఉండాలి. ఓకే, అది నాకు తెలియదు. అది అడిగినప్పుడు నేను అది ఆఫర్ లెటర్ ఏమో అనుకున్నాను, కానీ అది వాట్ ఈస్ సిడిసి ఐ డోంట్ నో. సో ఇచ్చాను, వాడు నన్ను చూసి రిజెక్ట్ చేశారు. డౌన్ అగైన్, వన్ మోర్ డోర్ ఆన్ మై ఫేస్. అమ్మా ఏంటి ఇలా జరుగుతుంది. ఇంటికి వచ్చేసాను. సరే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తే ఓకే నీకు ఇంకో ట్రయల్ ఉంటుంది, వన్ మోర్ ఛాన్స్ ఉంటుంది, అప్పుడు చూద్దాం, కానీ యూ హ్యావ్ టు వెయిట్. ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళు ఇంటర్వ్యూస్ కంటే, ఓకే ఐ విల్ వెయిట్ అని చెప్పి వెనక్కి వచ్చేసాను. ఈ లోపల 2 things అయిపోయినాయి. రైట్, థర్డ్ థింగ్ వచ్చి కింగ్ ఫిషర్ వాస్ గోయింగ్ డౌన్, బ్యాంక్ కరప్ట్ అయింది. ఆల్మోస్ట్ నాకు ఇంకా గుర్తుంది, 3 months 4 months జాబ్లెస్, ఆల్మోస్ట్ 5 to 6 months. 6 months శాలరీ ఇంకా రావాలి, శాలరీ లేదు. 3 months వర్క్ చేసాను, 4 months వర్క్ చేశాను, శాలరీ లేదు, వితౌట్ శాలరీ. ఇట్ వాస్ రియలీ టఫ్. అట్ ద టైం ఉండేవాడు, లేకపోతే ప్రభాస్ అని మా అదర్ ఫ్రెండ్ ప్రభాస్, వాడు ఉండేవాడు. ఎక్కడికైనా మూవీకి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళేవారు మల్టీప్లెక్స్. నో మనీ, హాస్టల్లో ఉండడానికి కూడా లేదు, ఇంట్లో ఏదో చేసి హాస్టల్ మనీ పంపించేవారు అంతే. దేర్ వాజ్ అ టైమ్ ద 3 months ఎవ్రీ డోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ షట్. లైఫ్ అయిపోయింది అనుకున్నాను. దేర్ వర్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు గో టు టెర్రస్,
లే డౌన్. చాలా మంది నా కొలీగ్స్ అందరూ వెళ్ళారు అబ్రాడ్. నేను చాలా మందిని అబ్రాడ్కి పంపించాను, ఎయిర్పోర్ట్లో ఉంటున్నాను కాబట్టి. గుడ్. నేను అనుకున్నా నేను ఎప్పుడు వెళ్తాను ఆ ఫ్లైట్లో, నెవర్ గివ్ అప్ అంటారు కదా. అందుకని వెయిటింగ్ గాడ్ గ్రేస్. సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను ఈ లోపల వేరే జాబ్కి జాయిన్ అయ్యాను. 6 months అయిపోయింది, జాబ్ లేదు ఏం లేదు. స్పైస్ జెట్లో జాయిన్ అయ్యాను. 1 month చేస్తున్నాను. మిడిల్ ఆఫ్ ద మంత్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఓకే, యూ హ్యావ్ టు గో ఫర్ వీసా ఇంటర్వ్యూ. మళ్ళీ ముంబైకి వెళ్ళాను. ఈసారి సిడీసా డాక్యుమెంట్ పట్టుకుని వెళ్ళాను. నేను ఐ స్టూడ్ దేర్. నేను అనుకున్నాను, ఐ వాస్ ప్రేయింగ్, ఇంకా గుర్తుంది, ఐ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కౌంటర్స్. లైన్గా ఉంటారా యుఎస్ కాన్సులేట్లో. కొన్ని చూశాను. నేను ఐ వాస్ ప్రేయింగ్. ఓకే, నాకు ఒకడు అప్పుడే వచ్చాడు, జస్ట్ స్టార్టెడ్, యుఎస్ కాన్సులేట్ మెంబర్ ఆఫీసర్. వాడు తీసుకుంటాడు ఇంటర్వ్యూస్. వాడు మ్యాక్సిమం వర్క్ చేస్తున్నాడు, వర్క్ అవుతుంది. నేను ప్రేయర్ చేసుకున్నాను, ఓకే గాడ్, ఐ నీడ్ దట్ కౌంటర్ అని అనుకున్నాను. నీ నెంబర్ వచ్చిన తర్వాత చూసుకోవాలి, వస్తుంది రావాలని చాలా మై హార్ట్ వాస్ పౌండింగ్ ఆల్మోస్ట్ 200 beats. బికాస్ అదే నాకు ఫైనల్ ఛాన్స్. దట్ ఈస్ నాట్ దేర్. ఐ need to find, okay, go back to the same old jobs. Then వచ్చింది కౌంటర్, అదే కౌంటర్ వచ్చింది. ఇంకా నేను లెగలేదు. ఓకే, దట్స్ మై స్పాట్, ఐ గాట్ ద వీసా అనుకున్నాను ఆల్రెడీ. అయిపోయింది, నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మేనిఫెస్టేషన్ అయిపోయింది నా మైండ్లో. ఓకే, ఐ గాట్ ద జాబ్ వెరీ కాన్ఫిడెంట్లీ. నాకు వచ్చేసింది ఇంకా వెళ్ళక్కర్లేదని అనుకుని ఆ టైప్లోనే ఉంది. వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. వాడు అడిగాడు, ఓ యూ గాట్ ఆల్రెడీ అప్లైడ్. ఎస్ ఐ అప్లైడ్, ఐ డోంట్ హ్యావ్ సిడీస్ ఎట్ ద టైమ్, నౌ ఐ హ్యావ్ అని చెప్పి తీసుకుని ఇచ్చాను ఆ డాక్యుమెంట్. అది చూశాడు, క్వశ్చన్స్ అడిగాడు, మల్టిపుల్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 15-20 minutes. 5 minutes తీసుకుంటారు కానీ నాకు 15 minutes అడిగాడు క్వశ్చన్స్. సెకండ్ టైం కదా, సెకండ్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ఆల్ రిజెక్టెడ్. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెంట్గా, చాలా బాగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను. నాకు వీసా వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్, వీసా వచ్చింది. వెనక్కి వచ్చాను. ఇంకా 15 days వర్క్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ శాలరీ తీసుకోవాలి. శాలరీ తీసుకోకుండా మధ్యలో మానేస్తానంటే శాలరీ రాదు. శాలరీ క్రెడిట్ అయిందా, నాకు ఇంకా టైం ఉంది, ఇంకొక 3 weeks అంత టైం ఉంది. శాలరీ వచ్చిన తర్వాత నేను నోటీస్ పీరియడ్ ఇచ్చాను. వాళ్ళు ఏమంటారు, 6 months నోటీస్ పీరియడ్, 6 months లోపల నోటీస్ పీరియడ్ ఇస్తే యూ హ్యావ్ టు పే బ్యాక్ అస్ సంథింగ్ అరౌండ్ 2,000 3,000. ఇవ్వకపోతే లీగల్గా ఫార్వర్డ్ అవుతాం మేము. మీకు ముందే జాబ్ వచ్చినప్పుడు ఎందుకు జాయిన్ అవ్వని అని అడిగారు. సో వాళ్ళతో గొడవ ఎందుకులే, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి, సో ఐ జస్ట్ పెయిడ్ ఫర్ ఇట్. చేశాను. ఇంకా గుర్తుంది, ముంబై వెళ్ళి నా పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ఐ హ్యావ్ టు ఫ్లై. ముంబై వెళ్ళాను, పాస్పోర్ట్ తీసుకున్నాను. నేను ఎప్పుడైతే నేను ఫ్లైట్ చేయాలో ఆ రోజు ఈవినింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాట్ సిక్, వాటర్ చేంజ్ వల్ల అదేంటో ఒక కోల్డ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది. అదే టైంలో నేను నైట్ 2 o'clock 3 o'clock ఎమిరేట్స్ ఖతార్, ఐ డోంట్ రిమెంబర్, ట్రావెల్ చేశాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వాస్ మాడ్రిడ్, స్పెయిన్లో కడీజ్ అని ఒక హార్బర్ ఉంది, అక్కడ డ్రై డాక్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అక్కడి నుంచి మళ్ళీ చార్టర్ ఫ్లైట్లో, స్మాల్ ఫ్లైట్లో కడీస్కి వెళ్ళాను. ఆ కడీస్ దిగిన తర్వాత నేను పడుకున్నాను ఫ్లైట్లో, ఫుల్గా బ్లాంకెట్ తీసుకుని పడుకున్నాను, ఫుల్ సిక్. దిగిన తర్వాత అక్కడ ఒక 500 meters అవేలో ఒక టర్మినల్ ఉంది. టర్మినల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవచ్చు. టర్మినల్లో నడవడానికి లేదు నాకు, ఇంకా ఫ్రీజ్ అయిపోయాను నేను మర్చిపోయింది ఏంటంటే అది డిసెంబర్ టైము, వింటర్ అక్కడ. క్లోదింగ్ ఏం తీసుకోవాలో అది కూడా తెలియదు నాకు. సో ఐ వాస్ జస్ట్ లైక్ మామూలు టీ-షర్ట్, ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ ఉంది, ఒక నార్మల్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్ ఉంది. కానీ షూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ ఎనఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ జాకెట్. వాస్ ఫ్రోజన్. వెళ్ళాను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వీక్ బాగా సిక్ అయ్యాను, అంటే 3 days సిక్ అయ్యాను. తర్వాత 1 week తర్వాత నుంచి మళ్ళీ జాయిన్ అయ్యాను. ఇట్ వాస్ టఫ్ జాబ్, బట్ ఫ్రమ్ దేర్ ఆన్ యూ షుడ్ నెవర్ గివ్ అప్. అక్కడి నుంచి జాబ్ చేశాను. హ్యాడ్ సమ్ లోన్స్ అట్ హోమ్. ఫస్ట్ కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే 1 yearలో మొత్తం లోన్స్ అన్ని క్లియర్ చేశాను. సంథింగ్ మా మదర్ సిస్టర్ కోసం చేసిన ఫైనాన్షియల్ లోన్స్ అన్ని క్లియర్ చేశాను. ఫ్రెండ్స్ దెన్ అట్ దట్ సేమ్ టైమ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, నాట్ ఎనఫ్ దేర్, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్. అప్పుడు నేను ఐ హ్యాడ్ టు స్టడీ మోర్. డిస్టెన్స్లో MBA చేశాను. మార్నింగ్ జాబ్ చేసేవాడిని, ఈవినింగ్ చదువుకునేవాడిని. బట్ బై గాడ్స్ గ్రేస్ అట్ ద సేమ్ టైమ్ ఐ బీన్ టు ఒక్క కంట్రీకి వెళ్దాం అనుకున్నామండి. ఐ బీన్ టు 70 countries. ఎవరు చేయలేరు, ఐ మీన్ చేయగలరు నార్మల్ వాళ్ళంతా వాళ్ళ మనీతోటి. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, ఎర్నింగ్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, ఆల్సో ఫుల్ఫిల్లింగ్ ద డ్రీమ్. That's never been my dream. అన్ని కంట్రీస్ తిరుగుతాను నేను కూడా అనుకోలేదు. అది సురేష్ అన్నయ్యకి కానీ, సురేష్ అన్నయ్యకి వాస్ సూపర్ ప్రౌడ్ ఫ్రమ్ అబౌట్ మీ. మా వాడు ఎలా తిరుగుతున్నాడు, ఎన్ని తిరుగుతున్నాడు తెలుసు, మనం జరగాలంటే మన లైఫ్ లాంగ్ కూడా సరిపోదు అన్ని చెప్తుంటే ఐ వాస్ ఫీలింగ్ సూపర్ ప్రౌడ్ అనమాట. సంథింగ్ దట్ ఈస్ అ సక్సెస్. నైస్.
నాకు మీరు కూడా అప్పుడు యూట్యూబ్ ఛానల్ నిజం అదే చెప్దాం అనుకుంటా. అదే యూట్యూబ్ ఛానల్ ఉండుంటే అప్పట్లో లేదండి. సో నాకు ఇంకా గుర్తు నీ వర్డ్స్ కూడా, యూ గోట్ ఇన్స్పైర్డ్ అబౌట్ మీ, హౌ ఐ స్టార్టెడ్ అండ్ హౌ ఐ ఎండ్ అప్. నువ్వు నీ ఫ్రెండ్కి చెప్తున్నావు ఇంట్లో, బోల్డ్ మంది చెప్తాం మేము మా ఫ్రెండ్స్ ఓల్డ్ మందికి. నాకు మీరు ఇందాక వీసా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఐ జస్ట్ డ్రోవ్ విత్ మై కాన్ఫిడెన్స్. నాకు ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇలా ఇంటర్వ్యూ ఇచ్చాను. చాలా మందికి రిజెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ నా కాన్ఫిడెన్స్ వల్లే అది వచ్చింది అని అన్నారు కదా. ఐ వాంట్ టు టేక్ దిస్ వన్. ఇప్పుడు మనకి యూజువల్లీ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్ మనం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనో లేకపోతే ఇంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారంటే మనకి ఇంగ్లీష్ అలవాటు అవ్వడం కానీ మనం ఇంగ్లీష్తో వెల్వర్స్ అవ్వడం కానీ ఈజీ. కానీ మనకు ఆ సిచ్యువేషన్ లేకుండే. ఆల్ ఆఫ్ అస్ వర్ ఇంట్లో పెద్దోళ్ళు వర్కింగ్ క్లాస్, మీ అన్నయ్యలు వర్కింగ్ క్లాస్, అందరూ నాట్ టెక్ సావీ ఆర్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా అలా ఉండేది కాదు. అప్పట్లో కూడా స్కూలింగ్ వరకు కూడా ఆల్సో ఇంగ్లీష్ క్రేజీ ఇంగ్లీష్ వచ్చి అంత స్ట్రిక్ట్ లేదు, అంత లేదు. టీచర్స్ ఇంగ్లీష్ చెప్పేవారు అంతే. సో మీకు ఇంగ్లీష్ ఎలా అలవాటు అయింది, దాన్ని మీరు ఎలా నర్చర్ చేసుకుని అదొక స్కిల్ లా డెవలప్ చేసుకున్నారు? I can tell you that English was all started about the movies again. సినిమాలే. Movies were a really big effect. హాలీవుడ్ మూవీస్ అన్ని చూసేవాడిని. అన్ని డైలాగ్స్ అర్థం అవ్వకపోయినా మనకు అలవాట్లేదు. స్టార్టింగ్లో అలా ఉండేదంటే కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థమయ్యేవి కాదు. అలా చూస్తుంటే అన్నీ అర్థమయ్యేవి. అట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఇట్స్ నెవర్ హ్యాపెన్. సో నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్లోకి వెళ్ళావో అప్పుడు అంతా నాకు ఇంత వచ్చు కదా, నాకు ఎందుకు రావట్లేదు, అది నర్చర్ చేస్తే కానీ రాదు. అప్పట్లో నాకు ఒక బైబిల్ వర్డ్ చెప్పడానికి యుఎస్ సిటిజన్స్ వచ్చారు, మన ఐడిపాలెంలో ఉన్నారు. వాళ్ళకి సంథింగ్ ఏదో నేను హెల్ప్ చేశాను ట్రాన్స్లేషన్లోనో సంథింగ్. వాళ్ళకి నేను బాగా నచ్చాను. సో ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. నాకు ఇప్పుడు హాలిడేస్ నేను స్పెండ్ చేశాను, వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్ వాళ్ళు చెప్తున్నా కూడా చాలా ఫాస్ట్గా చెప్తున్నప్పుడు చూసి ఇది వేరేగా ఉన్న డైలాగ్స్, రియల్గా స్పోకెన్ లాంగ్వేజ్. యూఎస్లో కూడా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి. కాలిఫోర్నియాలో ఒకలా ఉంటుంది, టెక్సాస్ ఒకలా ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్లో, కానీ తర్వాత ఐ గోట్ నచ్యూర్డ్. ఓకే, వన్స్ ఐ స్టార్ట్ టు స్పీక్ ఇట్స్ వెరీ వెల్ కమ్యూనికేషన్, స్మూత్ కమ్యూనికేషన్ అంతా జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఐ యూస్ టు స్పీక్ విత్ దెమ్ ఇన్ ఫేస్బుక్. అది జరిగిన తర్వాత వన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్ తెలుసుకున్నది ఏంటంటే ఓకే, ఇక్కడ ఇదర్ ఇంగ్లీష్ నీడ్స్ టు బి దేర్, తెలుగు అంటే ఓకే అంత ఇది ఉండదు అని. మనకి హిందీ వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ గా బహుత్ సమజ్ మే ఆతా అది అప్పట్లో ఉండేది. దానికి బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వర్క్ ఇన్ ఎయిర్పోర్ట్లో కింగ్ఫిషర్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండేవారు. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఐ గాట్ నర్చర్డ్ దేర్. అది ఉన్నది కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ ఇంటర్వ్యూస్ కూడా బాగా ఈజీ అయిపోయినాయి. సో దాట్ వే నెవర్. చిన్నప్పుడు కాకినాడలో రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉండేది, గుర్తుందా లేదో? వన్ ఆఫ్ ద ఫేమస్ గాయ్. ఓకే, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఒకసారి జాయిన్ అయ్యాం. ఇప్పుడు ఇదేంటి ఇదంతా డిగ్రీలో ఇది చేస్తే నీకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి సో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినా 15 days 20 days వెళ్ళాను. 1 month పే చేశాను, 20 days వెళ్ళాను. నాకు పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏమి అంత ఇక్కడ ఇదే వర్డ్ వాడాలి, అక్కడ అదే వర్డ్ వాడాలి, స్ట్రక్చర్స్ చెప్తున్నప్పుడు నాకు అంత మనకి క్లాస్లో ఎక్కువ తెలియలేదు కదా. సో అది చెప్తుంటే కొంచెం అర్థమయ్యేది కాదు. సంథింగ్ ఐ గివ్ అప్ అట్ సమ్ పాయింట్. ఇంక వెళ్ళలేదు అప్పటి నుంచి. నాట్ ఈవెన్ 15 days 2 weeks వెళ్ళాను అంతే. బట్ దట్ వాస్ నాట్ మై స్ట్రెంగ్త్. మూవీస్లో చూసింది, నర్చర్ చేసింది, దట్స్ ద స్ట్రెంగ్త్. బేసికలీ ఇదంతా ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఇప్పుడు నాలాంటి చాలా మంది హూ ఆర్ అండర్ కాన్ఫిడెంట్, యునో పీపుల్ హూ డజంట్ నో అకాడమిక్స్ లో అంత మంచిగా కాదు, వాళ్ళు కొంచెం అండర్ కాన్ఫిడెంట్ ఉంటారు. ఎంత కాదు, ఓవరాల్ గా చెప్పాలంటే యావరేజ్ గైస్, యావరేజ్ ఇండియన్ ఆల్ ద థింగ్స్, యావరేజ్ ఇండియన్ గైస్. నాట్ కాన్ఫిడెంట్. ఒక క్లాస్ లో 40 మంది ఉన్నారు అనుకో, 2-3 టాపర్లు, మిగతా వాళ్ళందరూ యావరేజ్ గైస్. సో యు ఆర్ నథింగ్ బట్ an average guy at a point. Truly. But then how అంటే మనం కూడా we can grow in our by nurturing our strengths, మనం కూడా we can grow into something nice అనే దాని గురించి. What I understand is that నేను ఒక్కసారి ఎప్పుడైతే out of I'm telling about we're in a box here, you need to speak English, otherwise there is nothing
speak in English, language is just a communication barrier, right? You need to know other person's perspective. అదొకటి లాంగ్వేజ్లో ఒకటి, తనకు అదర్ లాంగ్వేజ్ రాకపోతే మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి వచ్చిన భాషలో వాడటం. బట్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి ఏ బర్డెన్. ఎందుకంటే నేను అబ్రాడ్కి వెళ్ళాను కదా, ఇంగ్లీష్లో అందరూ మాట్లాడతారు. దే హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ యాక్సెంట్స్. బికాస్ నేను వర్క్ చేసిన దగ్గర 70-80 నేషనల్స్ వర్క్ చేసేవారు, ఒక్కరిది ఒక లాంగ్వేజ్. బట్ ఇంగ్లీష్ షుడ్ నాట్ బి లైక్ సైడ్, ఇట్ షుడ్ నాట్ బి బర్డెన్. మనకేమైపోయిందంటే ఇక్కడ నేను చెప్తున్నాను, స్పెయిన్లో ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దే విల్ నాట్ రెస్పాండ్. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా సరే రెస్పాండ్ అవ్వరు, స్పానిష్లోనే చెప్తారు. ఎందుకో తెలుసా, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఇట్ కేమ్ ఫ్రమ్ బికాజ్ యువర్ ఎ కాలనైజ్డ్ కంట్రీ, మనకి ఇంగ్లీష్ వాస్ కండిషన్, అంటే కండిషన్ ఆన్ us బై బ్రిటిషర్స్ లైక్ అట్ దట్ టైం. కానీ అదే బేస్ అవ్వకూడదు. ఇప్పుడు నేను చూస్తాను కొంతమంది పాష్ గురించి మాట్లాడదాం ట్రై చేస్తారు, యాక్సెంట్స్ డిఫరెంట్. మనం ఇండియన్ యాక్సెంట్ లోనే మాట్లాడొచ్చు. మనకు కొంతమంది తెలుగు వాళ్ళకి వచ్చినా సరే తెలుగులో మాట్లాడుకున్నా, తెలుగు వాళ్ళమే తెలుగులో మాట్లాడుకున్నా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నేను అబ్జర్వ్ చేస్తున్నా, అప్పట్లో అనుకునేవాడిని అలా ఉండాలి, అబ్రాడ్ బయటకు సర్వైవ్ అవ్వాలి, ఇంగ్లీష్ ఉండాలి. దట్స్ నాట్ ద కేస్. సో నేనేమనుకుంటున్నానంటే లాంగ్వేజ్ షుడ్ నాట్ బి బర్డెన్. వెన్ యూ నీడ్ టు స్పీక్, యూ నీడ్ టు స్పీక్. అది నీకు నేర్చుకోవాలనుకుంటే అది ఓన్లీ వెన్ యూ నర్చర్ వస్తుంది. కానీ నీకు నర్చర్ చేసిన తర్వాత ఒకవేళ మన ఇద్దరు ముగ్గురు ఏమైనా మాట్లాడుకుంటున్నాం, వీ కెన్ స్పీక్ ఇన్. నువ్వు వచ్చేటప్పుడు కూడా చెప్పావు, బాబాయ్ మోస్ట్లీ తెలుగులోనే మాట్లాడండి, మనకు తెలుగు వ్యూవర్స్ ఉన్నారు ఎక్కువ అంటే, సరే తెలుగులోనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నేనేమంటానంటే ఈ లాంగ్వేజ్ కొంతమంది ఉంటారు, మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకళ్ళు తెలుగు రాదు, ప్లస్ హిందీ రాదు, తెలుగు రాదు. వాడి గురించి మనం మాట్లాడచ్చు ఇంగ్లీష్లో, ఓకే దట్స్ ఫైన్. బట్ అందరికీ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడకూడదని తెలుగులోనే మాట్లాడని నేను అనుకుంటాను. నా కిడ్స్ ఉన్నారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దే స్పీక్ డచ్. నేను కావాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడి ఇంగ్లీష్లోనే పెట్టచ్చు. నేనేంటి చిన్నప్పటి నుంచి వాళ్ళతోటి స్పీకింగ్ ఓన్లీ ఇన్ తెలుగు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు బాండింగ్ అవ్వాలి అంటే వాళ్ళకి కనీసం తెలుగు అర్థం అవ్వాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడతారు ఇంగ్లీషు. మనకి తెలుగు గురించి తెలియాలి, మనం లాంగ్వేజ్ గురించి తెలియాలి, మన రూట్స్ గురించి తెలియాలి, మన సాంప్రదాయం, మన ట్రెడిషన్స్, కల్చర్స్ గురించి తెలియాలి. అది తెలుగులోనే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం, తెలుగులోనే. అందుకే నేను వాళ్ళకి తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. 99.99% అందరూ అక్కడ అదే మాట్లాడా, నేను ఒక్కడిని కనీసం ఐ కెన్ ఎఫర్ట్ టు speak with them. So now they understand Telugu, but they cannot speak in Telugu, but at least they understand Telugu. Maybe in the future they might even talk back. సో మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు బాబాయ్ మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది అంటే, బాబాయ్ ఉంటున్నది నెదర్లాండ్స్లో అండ్ హీ మ్యారీడ్ ఎ డచ్ ఉమెన్. సో బేసికల్లీ బాబాయ్ కూడా ద కాన్వర్జేషన్స్ దట్ హీ విల్ హ్యావ్ ఎట్ హోమ్ ఈజ్ ఐదర్ అన్ని మిక్స్, తెలుగు, డచ్, ఇంగ్లీష్, డచ్ 3 కలుస్తాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాతో కూడా, అంటే ఒకప్పుడు బాబాయ్ నాతో ఎలా మాట్లాడేవారు, తెలుగులో నార్మల్ తెలుగు, గోదావరి తెలుగు, కాకినాడ తెలుగు మాట్లాడేవారు. కానీ అక్కడే ఉంటూ వచ్చి 1 month ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు బాబాయ్ మనతో తెలుగులో మాట్లాడినా మధ్యలో కొన్ని డచ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. బికాస్ కియరా వాళ్ళతో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా కియరా ఏమో నెదర్లాండ్స్ డచ్ లో ఆన్సర్ ఇస్తుంది. సో అన్ని కలుస్తూ ఉంటాయి అన్నమాట మైండ్ లో ట్రాన్స్లేషన్. అందుకనే ఇప్పుడు కొంచెం బాబాయ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇంగ్లీష్ వచ్చినా అందుకే వస్తుంది, ఎందుకంటే అలవాటు అయిపోయి ఇంగ్లీష్ ఎక్కువ. లాంగ్వేజ్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్, బెస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బెస్ట్ ఏజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెదర్లాండ్స్ లో ఉన్నప్పుడు డచ్ వాజ్ రియలీ టఫ్ ఫర్ మీ ఫస్ట్ ఇయర్స్. ఎగ్జామ్ ఉంటుంది కదా, డచ్ ఎగ్జామ్ ఇచ్చాను, లెవెల్ A1 A2 అని ఉంటే A2 వరకు ఇచ్చాను. యూఎస్లో అలా కాదు. ఐ మీన్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ టు US woman and you get a US citizen, అలా కాదు. ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు నో దర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. హిస్టరీ ఉంటుంది. ఇచ్చాను అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ ఇచ్చాను. ఇట్ వాస్ టఫ్. ఎందుకు అంటే మనకి చిన్నప్పటి నుంచి అది లేదు కాబట్టి, ఆ లాంగ్వేజ్ అది లేదు. టోటలీ డిఫరెంట్ లాంగ్వేజ్, ద వే ద స్పీక్, సెంటెన్సెస్ కూడా ఫార్మేషన్. నేను తెలుగులోంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్ నుంచి అది ఓన్లీ బై when you get used to it you. అంటే ఇప్పుడు కూడా కొంచెం అంతే ఉంటది కదా బాబాయ్, మహా అయితే అంటే మీ మైండ్ లో కూడా ఇంగ్లీష్ నుంచి డచ్ ట్రాన్స్లేట్ చేసుకునే మీరు మాట్లాడాలి. అవును.
సో థింకింగ్ లాంగ్వేజ్ అంటారు. థింకింగ్ లాంగ్వేజ్ అంటారు. అది మనకి బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ ఇది ప్రాసెస్ అవుతుంటుంది, నీకు తెలియదు. యాక్చువల్ గా తెలిసేది ఫస్ట్ మన మదర్ టంగ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏ లాంగ్వేజ్ అయినా సరే. వాట్ యు బీన్ టాట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో లాంగ్వేజ్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకో లాంగ్వేజ్ షిఫ్ట్ అయినా ఈ ప్రాసెస్ లోనే రావాలి, కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేవు. సో అదంతా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మదర్ చిప్ బోర్డ్ లాగా సబ్ కాన్షియస్లీ అలా అవుతుంది. అది తెలియదు నీకు. అది నువ్వు మాట్లాడితే మనం ఆలోచిస్తే కానీ తెలియదు. ఓకే నేను ఎలా మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది. మీరు ఇందాక చెప్తూ శిలారన్ టాపిక్ వచ్చింది. శిలారన్న నేను అప్పట్లో తరుణాడు. శిలారన్న నేను మీరు సినిమాకి వెళ్ళాం, గుర్తుందా? ఏ మూవీకి? బాహుబలి 2. ఓకే, హైలైట్ దిస్ గైస్, హైలైట్ దిస్. ఓకే, మీరే చెప్పండి. నేను చెప్తాను. మా నోటి నుంచి తినేసే కొంతమంది అన్నారు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. బాహుబలి 2 రిలీజ్ అవుతుంది. నేను రేపు రిలీజ్ అవుతుంది. రేపు నైట్ నాకు ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ గో టు నెదర్లాండ్స్. అప్పుడు మీ పిన్నిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను నేను నా వెకేషన్లో. ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, మార్నింగ్ నైట్ షో. యాక్చువల్గా ముందే మన ప్రీమియర్ షో 10 o'clock పడాలి. నేను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కాల్ చేస్తాను, తేజ కాల్ చేస్తే అమలాపురంలో కొత్త థియేటర్ పెట్టారు. తేజ కజిన్ ఉంటే, తేజ టికెట్స్ ఉన్నాయి రా చూద్ది కానీ అన్నాడు. సరే నేను కాల్ చేశాను, ఇంకొక ఫ్రెండ్ వస్తాడు ఓకేనా అంటే కాల్ చేశాను. ఓకే, తర్వాత అనిపించింది ఎంతమంది వస్తున్నారని అడిగాడు. సో మనం ఎవరన్నా తీసుకెళ్ళచ్చు. ఇంకా అప్పుడు ఆలోచించింది ఎవరున్నారు సాయి లేడు, ప్రణయ్ ఉన్నాడు కదా, ఆడు ఇంకా చదువుతున్నాడు. సో లెట్ మీ కాల్ హిమ్. సో ఆడు కాల్ చేశాను. నీకు కాల్ చేశానా? బేసికల్లీ నేను వచ్చేసాను అనుకుంటా నీ దగ్గర. నేను అదే థియేటర్కి వెళ్తూ బస్ ఎక్కా. నువ్వు వెళ్తావు, నీకు కాల్ చేశాను. అదే థియేటర్ వేరే ప్లాన్, మీరు కాల్ చేశాను. నువ్వు కాల్ చేశాను, అరే ఎక్కడున్నారా అంటే ఇలా వెళ్తున్నాను, సినిమా ఉంది అంటే ఏం వెళ్తాం మేము వెళ్తున్నాము అమలాపురం, వేరే థియేటర్ టికెట్స్ ఉన్నాయంటే వచ్చేస్తాను బాబాయ్ అన్నాం. సరే నేను పిక్ చేసుకున్నాను, వెళ్ళాను శిలారింటికి. వాడు కార్లో వెళ్దాం అన్న, ఆడు కారు ఉంది, వ్యాగనార్ కార్, అది సెలెరియో. ఆ కారు మీద మంచి ముగ్గురు, కారు మర్చిపోనులేండి. ఫస్ట్ డే షో కదా, వాడు కూడా ఎక్సైట్ అయిపోయాడు, వాడు వచ్చాడు. వెళ్ళాము, అక్కడ పార్క్ చేసుకున్నాం బయట. తర్వాత వెనకాతల పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ లో పార్క్ చేసుకున్నాం. సూపర్ డార్క్. 10 o'clock షో స్టార్ట్ అవ్వాలి, ఇంకా అవ్వట్లేదు. అలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. 9:30 అప్పుడు షో, 11 అయిపోయింది. మేము అక్కడ కార్లో కూర్చున్నాం. ఇంకా అక్కడ జనం అంతా ఉన్నారు, దాని గురించే మాట్లాడుకుంటున్నారు, మూవీ గురించి. సరే వెళ్దామని చెప్పి కూర్చుని సాంగ్స్ వింటున్నాం. బోర్ కూడా వస్తుంది కదా చాలాసేపు బయట నుంచి. బాహుబలి సాంగ్స్ ఏదో మొత్తం హైప్ లో ఉన్నాం. వింటున్నాం. సడన్ గా DTS సౌండ్ లో బమ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. చూస్తే నాకు అర్థమైంది, నేను ఫ్రంట్ సీట్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాను. నేను వెనక్కి చూసి ప్రణయ్ గడు వెనకాల కూర్చున్నాడు, మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు. ప్రణయ్కి ఏదో జరిగింది, అది అయిపోయాడు. చాలా పెద్ద సౌండ్, వైబ్రేషన్ చూడగానే బ్యాక్ గ్లాస్ అంతా పగిలిపోయింది. అరే నువ్వు ప్రణయ్ ఓకేనా? నేను ఇలా ప్రణయ్ ఓకే అని కూడా అడగలేదు, బైక్ తిరిగి పరిగెట్టారు బాబాయ్. నేను డోర్ తీసి అని చెప్పి గట్టిగా పరిగెట్టేటప్పుడు కానీ అందరు పరిపోయారు. సరే ఫుల్ చీకటి, అక్కడ గ్రౌండ్ కదా, లైట్స్ ఏం లేవు. వెళ్ళిపోయారు. ఎందుకని హైట్ అని చూసాను. ఫస్ట్ ఇంటి దగ్గరికి వచ్చాను, ఇంకా తగిలిందా చూసావా కదా, అంతా చెక్ చేశాను. వీడికి చెక్ చేస్తే ఇక్కడికి ఏం అవ్వలేదు. అమ్మ ఇంత పెద్ద స్టోన్, మీ డాడీ మమ్మీ కూడా తెలియదు. నేను బాన్ అనుకున్నా, ఎందుకంటే అడ్రస్ తగిలింది. అది అడ్రస్ కి తగిలింది, అడ్రస్ సైడ్ అది పక్కన పడింది, గ్లాస్ పగిలిపోయి లోపలికి వచ్చేసి అడ్రస్ సైడ్ పక్కన పడి. అమ్మ లక్కీగా తర్వాత రన్ అయింది. అదే వీడికి ఇప్పుడు తగిలి ఉంటే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, లేకపోతే షో స్టార్ట్ అవుతుంది కాసేపులో వీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అది రన్ అవుతుంది మైండ్ లో. సో ఆ రోజు వెంటనే వెళ్ళి లోపలికి థియేటర్ మనం అవుది. ఏం చెప్పాను ఎలా గ్లాస్ పగిలిందో వెంటనే వచ్చారు, చెక్ చేశారు. సో లోపలికి తీసుకొచ్చాను అని చెప్పి లోపల ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి కార్స్. లోపల తీసుకొచ్చాను, ఎక్కడ పార్క్ చేద్దాం, లోపల తీసుకెళ్ళిపోయాం. కార్ పార్క్ చేస్తాం, కాసేపు వెయిట్ చేస్తాం. లోపలికి వెళ్ళి 12 o'clock అయిపోయింది, ఇంకా రాలేదు షో. ఎంతకే వేరు షో 2 o'clock 2:30కి స్టార్ట్ చేశారు ఆ షో. మీకు గుర్తుందా, ఒక ప్రాణం సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆపేసాడు, మళ్ళీ ఆపేసారు. అవును, బయటికి వెళ్ళి చూస్తే అన్ని కార్లు వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి చూస్తే దే లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారంటే స్మాష్ చేస్తాను, బమ్ 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 అని పగులుతున్నాయి. చాలా మన కారే కాదు, చాలా కార్లు పగిలింది. మనది ఇంకా బెటర్ అనిపించింది. తర్వాత మాకు అప్పుడు తెలియదు. మూవీ చూసేసాం. మూవీ చూసి బయటకు వచ్చారు 5:30, 6 అయిపోయింది. ఇంటర్వెల్ కొంచెం గ్యాప్ వచ్చింది. సన్ రైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సీన్స్.
మీ పిన్ని అంటది నువ్వు రేపు ట్రావెల్ పెట్టుకుని ఈ రోజు మూవీ ఏంటి అంత దూరం ట్రావెల్ చేస్తే నీకు ఏదైనా అయితే ఏంటి అని. ఇది ఏం చెప్పలేదు నేను. సో అయిపోయింది, బయటకు వచ్చాం. మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది, కింద దిగి వచ్చి చూస్తే కార్స్ అన్ని లోపల ఉన్న కార్స్ మా కారే పెట్టారు ఫస్ట్. సారీ, నైట్ ఇంకెవరు కార్స్ పెట్టలేదు, మా కార్ ఫస్ట్ పెట్టేసారు, మిగతా కార్స్ అన్ని బయట పెట్టారు. మేము మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి కార్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి. కార్స్ ఆర్ జస్ట్ లైక్ బాంబ్ బ్లాస్ట్ వచ్చిన క్రాష్ ఉన్నాయి. ట్రాష్ 20-25 కార్స్ పగలగొట్టారు ఆ రోజు. మాది జస్ట్ అట్లీస్ట్ వాట్ డు దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఐ మీన్ ఏం వస్తుంది వాళ్ళకి, ఏం వాల్యూ ఉంది దాని వల్ల? ఫ్రంట్ కార్ ఒక కార్ అయితే ఇంకా డస్టర్ కార్ మంచిగా కస్టమైజ్ చేయించుకున్నారు. అది కూడా మేము చూసాం నైట్. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఫ్రంట్ గ్లాస్ పగలదు కదా అంత ఈజీగా. అది కూడా సైడ్ గ్లాస్ కూడా ఎందుకంటే రాడ్స్ తెచ్చి పగలగొట్టారు. మన మూవీ స్టార్ట్ అవ్వకూడదని. అదే అర్థం థియేటర్లో ఉన్నాం అందరం, మూవీ స్టార్ట్ అవ్వకూడదు, వీళ్ళు ఆపాలి. ఎందుకు స్టార్ట్ చేస్తారు? అది నాకు ఇంకా నా టెన్షన్ ఏంటంటే మనకి ఏదైనా జరుగుంటే అది ఏం వద్దునా. ఆ రోజు మార్నింగ్ వెళ్తున్నాము, ఫుల్ ఆఫ్ విండ్, గాలి ఏదో లారీలో కూర్చోగా గాలి వస్తూనే ఉంది. ఓపెన్ టాప్ లాగా ఉంది రా బాబు, గ్లాస్ అంతా పగిలిపోయింది. తెలీదు అమ్మకి ఇదంతా తెలియదు, బట్ న్యూస్ లోకి వెళ్ళిపోయింది అప్పుడే. ఆల్ టీవీ ఛానల్స్ ఆర్ కవరింగ్ దట్ అమలాపురం థియేటర్ జరిగింది అది ఇది అని. మార్నింగ్ తెలిస్తే మేము ఆన్ ద వే ఉన్నాం రిటర్న్. హైదరాబాద్ లో ఎవరో చుట్టాలు చూసి అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ప్యానిక్. చిల్లమ్మ ఏం కాలేదు మాకు, మేము లోపలికి వెళ్ళిపోయాము. మందగా థియేటర్ అది బొక్క థియేటర్ మనకే ఫస్ట్ పడింది అక్కడ. చెప్పలేదు అమ్మకి. అలాగే వెళ్ళాం, కార్ పార్క్ చేస్తాం. వాళ్ళ డాడీ ఏమంటారు అనుకున్నాం. సరే వీడు ఉన్నాడు కదా, ఇన్సూరెన్స్ ఉందని, నేను కార్కి నేను డ్యామేజ్ పే చేసేస్తాను, చూడు గ్లాస్ ఎంత అవుతుందని చెప్పాను. అంతే వెళ్ళిపోయింది. అప్పుడు కరెక్ట్ గా మన బైక్ కూడా పంచర్ అయింది. బ్లాక్ బాల్ గాట్ వెళ్ళి పంచర్ వేయించుకుని, అప్పుడు నైట్ నిద్రలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ అలా చేస్తాం, నేను మరి ఈవినింగ్ ఫ్లైట్. సో వెళ్ళాను, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి అప్పుడు పడుకుని 3 hours మళ్ళీ లేచి 4 o'clock 4:30 మళ్ళీ హ్యావ్ టు గో టు రాజమండ్రి అక్కడ నుంచి బెంగళూరు టు నెక్స్ట్ ది. నువ్వు బెంగళూరు వచ్చావు, అది నెక్స్ట్ టైం. అది తర్వాత నువ్వు బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చావు, నేను అక్కడికి వచ్చాను. బాగానే వచ్చారు. ఎక్కడ ఉన్నారా అంటే ఇలా మా ఫ్రెండ్స్తో కూర్చున్నాను, అది అన్నా. నాకు ఇంకా గుర్తుంది. నేనేంటి ఓకే మేము లేవు, ఫ్లైట్ ఆకలేస్తుందంటే బయటకు అక్కడే ఎయిర్పోర్ట్ ముందే ఉంటే ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం, అంతా బాగుంది, బాగా మాట్లాడుకున్నాం. 2 hours మంచిగా స్పెండ్ చేస్తాను వాటికి వెళ్ళి ముందు టైం. ఇట్ ఫెల్ట్ గుడ్. వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు, అబ్బాయి మీ దగ్గర మనీ ఎంత? అరే దాని గురించి ఎందుకురా, సరిగ్గా నార్మల్గా సిగ్గుపడకు, నేను ఎప్పుడు లేదు పర్లేదు ఇస్తానని చెప్పి తీసుకుని, నా దగ్గర ఇండియన్ క్యాష్ ఎంత ఉంటుందో మొత్తం తీసుకుని వాటి చేతిలో పెట్టేస్తాను. ఇదే ఉందిరా, కావాలంటే చెప్పి నేను ATM డ్రా చేస్తాను. లేదు బాబు చాలు. అప్పుడు 500 ఎక్కువరా, ఎక్కువ ఇచ్చాను. 1,000 ఎంత ఇచ్చాను, అంత పవర్స్ లో ఎంత ఉందో మొత్తం తీసి ఇచ్చేస్తాను, ఇంక్లూడింగ్ కాయిన్స్ తో సహా. బాగా గుర్తు నాకు ఆ రోజు లేవు. లైక్ బెంగళూరులో బేసికలీ ఆ 3 years నాకైతే ఫైనాన్షియల్లీ బడ్జెట్ బాగా, అంటే మొత్తం మన ఇంట్లో మన అమ్మ నాన్న లేసి లెక్కల కన్నా ఎక్కువైపోతాయి. ఎందుకంటే పాకెట్ మనీ ఎంత ఉంటుంది, నేల బతకాలి. నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ అలాంటి ఫేస్ చేశాను కాబట్టి మైండ్. సో నాకు అలాగే హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఐ వాజ్ ఇన్ డౌన్ టైమ్, నా దగ్గర మనీ లేదు. సంథింగ్ అరౌండ్ ఫస్ట్ టైం నేను సుబ్బుని అడిగాను. సుబ్బరాజు వచ్చి మీ డాడీ తర్వాత సురేష్ నన్ తర్వాత సతీష్ తర్వాత సుబ్బరాజు, నేను తనకన్నా బాగా చిన్న, తను కొంచెం ఏజ్ గ్యాప్ లో కొంచెం దగ్గరగా ఉంటుంది, మనతో కొంచెం ఫ్రెండ్లీగా బాగా ఫ్రెండ్గా ఉంటాడు, ఎక్కువ షేర్ చేసుకుంటాను, కొంచెం దగ్గరగా ఉంటాడు, ఏదైనా సరే బాగా జోగల్గా ఉంటాడు. సో అతో షేర్ చేసుకునేవని అడిగాను. అప్పుడు అడిగితే అప్పట్లో 10K వాడి దగ్గర ఉన్న తప్పు నుంచి తీసి ఇచ్చేసాను, ఎప్పటికీ మర్చిపోలేను. అంత గుర్తుంటాయి అలాంటి అన్ని గుర్తుంటాయి. సో వాడిని ఎప్పుడు చాలాసార్లు అడుగుతాను నేను, ఏమన్నా కావాలంటే అడుగు, ఎప్పుడు అడగడు బాబు. అలాగా కజిన్స్. నేను మీ దగ్గర మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేవాడిని మూవీస్ కంటే, ఐ వుడ్ షేర్ దట్ థింగ్ బికాస్ నాకు అది ఎక్స్పీరియన్స్ ఉండిపోయింది. నాకు లేదు కదా, వీళ్ళకి అలా ఉండకూడదు, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ నైస్లీ, దే షుడ్ నాట్ ఎంగేజ్ లో అలా చూడాలి. మనకి ఏదైతే జరగలేదో మనకు ఇంకొకరు చేస్తే ఐ డిడ్ంట్ ఎంజాయ్, బట్ అట్లీస్ట్ దే ఎంజాయ్. అలా తీసుకెళ్లేవాడిని. మీకు చాలా మూవీస్, హాలీవుడ్ మూవీస్ అన్ని, పైరేట్స్ ఆఫ్ కరేబియా ఇంకా బాగా గుర్తు. ఎక్కువ నేను ధర్మవరంలో ఉండేటోడిని. నాకు ఒకసారి ఎప్పుడు హాస్టల్లో ఏమన్నా హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఉండేవి.
దసరా హాలిడేస్కి 8 to 10 days హాలిడేస్ ఉండేవి. ఎప్పుడు తాళరే వెళ్ళిపోయాడు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కదా. ఒకసారి బాబాయ్ సీరియస్లీ హీ వాజ్ లైక్, ఎప్పుడు తాళరే ఎందుకు పంపిస్తారు, వీడి నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండాలి కదా, వీడికి ఇక్కడ కూడా తెలియాలి కదా అని చెప్పి నన్ను తీసుకుని, నేను వీడిని 10 days వీడికి నేను చూసుకుంటా, వీడి నానమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి, అప్పుడు బాబాయ్ వాళ్ళు ఇక్కడ నానమ్మ వాళ్ళ ఇల్లు మొన్న నాన్న ఇల్లు ఇక్కడ ఉంటే కొంచెం కార్నర్ వీధిలో ఆ ఇంట్లో ఉండేవారు ఇండివిజువల్ బిల్డింగ్ లో. రోజు అప్పుడు బాబాయ్కి ఒక రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు నేను పట్టుకొచ్చా వీడికి ఎంటర్టైన్మెంట్ ఏదో ప్లాన్ చేసేవారు. ఈవినింగ్ టీవీలో HBO స్టార్ మూవీస్ అన్ని చూసి వాళ్ళం. అప్పుడు స్విమ్మింగ్ ఫస్ట్ స్విమ్మింగ్ నేర్పించింది బాబాయ్. అప్పుడు బాబాయ్కి లాంగ్ హెయిర్ ఉండేది. బాబాయ్కి ఎప్పుడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చింది, బాబాయ్కి ఎప్పుడైతే లాంగ్ హెయిర్ ఉండేదో ఫ్యామిలీ మొత్తం ఈడు అస్సలు పనికిరాడు. అసలు ఆపోజిట్ వాళ్ళకి, అసలు ఈ మన పొరపాటులో మన ఫ్యామిలీలో పుట్టేసాడా ఏంటని చూసేవారు. అసలు బాబాయ్ గురించి అసలు ఎలా ఉండేదంటే, ఇంకా కొంచెం అయితే పంచింగ్ బ్యాగే, ఏం లేదు, ఏం చేసేవారు కూడా కాదు, జస్ట్ అంటే తిట్లు పడి ఉంటాయని చెప్పి తిట్టేవారు, 2 తిట్లు ఎక్స్ట్రా. అంటే ఈ ఇయర్ నుంచి వదిలేసేవారు, పర్సనల్ గా తీసుకున్నారు, పర్సనల్ గా తీసుకుంటే సో ఏవో చేసేవారు అలాగా. ఏవో సినిమాలు బాగా గుర్తు. ఒకసారి ఇలాగే మొన్న స్టోరీ చెప్పినట్టే ఆ రోజు నేను కూడా ఉన్నా, అరే మనం సినిమాకి వెళ్దాం అని చెప్పి, అప్పట్లో నిజంగానే ఏ సినిమాలు వస్తున్నాయని తెలీదు, ఏదో పని బయటికి వెళ్తే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ 2 వస్తుంది, అప్పుడు బాబాయ్ చూసి అరే ఈ సినిమా వస్తుందరా అని చెప్పి ఆ రోజు మధ్యలో కూర్చోబెట్టుకొని, అరే మొన్న వీడికి జలుబు, నాకు ఆస్తమా ప్రాబ్లం ఉండేది, కొంచెం బ్రీతింగ్ దగ్గు అది తగ్గేసేవాడిని. అంటేనే వీడి చెవులు ముయ్యి, వీడి చెవులలోకి చల్లగాలి వెళ్ళకూడదు అని చెప్తే, మొన్న అలా నా చెవులు పట్టుకున్నాడు ఇలాగ సత్యగౌరి వెళ్ళే వరకు. అలా తీసుకెళ్ళి మధ్యలో కూర్చోబెట్టాను, మళ్ళీ తీసుకొచ్చి ఇవన్నీ చేసేవారు వీళ్ళు. క్రేజీ. ఒకసారి గుర్తుందో లేదో, మనం ఈవెన్ వెంట్ ఫర్ మార్నింగ్ షోకి వెళ్ళాము, మ్యాట్ని కూడా వెళ్ళాం. ఫస్ట్ టైం బ్యాక్ టు బ్యాక్ షోస్ తీసుకెళ్ళాను. కింగ్ కాంగ్ పండగ టైంలో. నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఎదుగుతున్నప్పుడు, మేము ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, కాకినాడ వచ్చిన తర్వాత నాకు కొంచెం ఊహ తెలిసి 3rd, 4th క్లాస్ లేదంతా. అప్పుడు అసలు మా డాడీ ఇక్కడ ఉండేవారు కాదు. నన్ను 7th ఆ క్లాస్కి వచ్చేసరికి ఇటు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. అది మా డాడీ వచ్చిన తర్వాత కానీ అది సినిమాలకు పంపేటోళ్ళు కాదు. సినిమాలు వద్దు అసలు ఇలా ఎంత స్ట్రిక్ట్ ఉండేవారు. ఓహో, మా డాడీకి చిన్నప్పటి నుంచి సినిమాలు అలవాట్లేదేమో అని అనుకున్నాను నేను. ఒక ఏజ్ వచ్చాక మా డాడీ స్టోరీలు చెప్తుంటే, అమ్మ డాడీ పొద్దున్న నుంచి రాత్రి దాకా చూసేవారు. అంటే రంగమావయ్య అని డాడీ వెళ్ళి వాళ్ళు చూసేవాడు. అప్పుడు నాకు మరి నాకంత అది గుర్తులేదు మీ డాడీ చూసింది, కానీ సురేష్ ఎక్కువ బాగా, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. అవును, వస్తే మూవీ, వాళ్ళు వస్తే మూవీ, మాట్లాడితే మూవీ, అదే ఉండేది అనమాట. అక్కడి నుంచే జలస్ అంతా. ఇప్పుడు మరి మా డాడీ నేను ఇప్పుడు ఆర్కే ఏం చూసానంటే, నేను మా కొంచెం హైదరాబాద్ వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత OTTs వచ్చినాయి కోవిడ్ లో. మా డాడీకి అన్ని OTTలు ఉంటాయి టీవీలో. ఫస్ట్ లో స్టార్టింగ్ ఫోన్ చేసి అడిగేవారు ఏ సినిమాలు వచ్చినాయి అని. దాని తర్వాత చేయడం మానేశారు, ఎందుకంటే అదోళ్ళకి ఏం తెలియదు, నేను ఎక్కువ చూస్తానని మా డాడీ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ నెట్ఫ్లిక్స్ హౌస్ హోల్డ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. నెట్ఫ్లిక్స్ అకౌంట్ మాది. నెట్ఫ్లిక్స్ ఎప్పుడైనా మేము చూద్దాం అనుకుని లైక్ హౌస్ హోల్డ్ మారుస్తాం టు ఆర్ వైఫై. మార్చిన 1-2 days కాల్ వస్తుంది, రావట్లేదు నెట్ఫ్లిక్స్. సో ఈయనకి సినిమాలు ఇదంతా కాదు, వెబ్ సిరీస్లు అలవాటు చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాం, బట్ కుదరలే. ఒకసారి గేమ్ ఆఫ్ థ్రోన్స్ చెప్పాం అనుకోండి, అది 7 series 2 episodes ఉంటాయి కదా, ఒకేసారి అన్ని కవర్ చేయొచ్చు అది ఇది అని చెప్పాం. బట్ ఫిల్మ్స్ అన్ని కవర్ చేస్తారు డాడీ ఎక్కువ. బాబాయ్ కూడా అక్కడ ఎలా ఉంటదంటే, అయ్యా పాపం, నాకు ఇంకా గుర్తు, మీరు IPL టైంలో చాలా సార్లు ఫోన్ చేసి, అరే నేను VPN కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను, అయినా రావట్లేదు IPL. అసలు చాలా అయినా సరే ఏమన్నా పాటలు వచ్చినా ఏమొచ్చినా సరే అవి కొంచెం OG పాటలు, పుష్ప పాటలు అన్ని పెడతాను కార్లో. కియారా పాడుతూ ఉంటారు, అన్ని పెడతాను. కియారా అది పెట్టమంటది, ఆ సాంగ్ పెట్టమంటది, ఈ సాంగ్ పెట్టమంటది. ఫేవరెట్ సాంగ్స్ మంత్కో ఫేవరెట్ సాంగ్, నేను కొత్త సాంగ్స్ అని పెడుతుంటాను. తను అది చూసి అది విని ఇది బాగుంది, అది బాగుంది అని మళ్ళీ అది స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పెట్టాలి. మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ పెడతాను, అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పెడతాము. ఆ సాంగ్స్ పెట్టాలి, తెలుగు సాంగ్స్. అలా విని మీ పిన్ని కూడా వింటుంది దాంతో పాటు, ఆప్షన్ లేదు.
వాట్ ఐ లైక్ అబౌట్ పిన్ని ఇస్ దట్ అంటే లైక్ యూ హ్యావ్ గాన్ దేర్, యూ ఆర్ లివింగ్ ఇన్ దేర్ కల్చర్ అండ్ ఆల్. బట్ ఆ 1 month 1.5 month ఎప్పుడైతే ఇండియా వస్తారో, ద బెస్ట్ థింగ్ అబౌట్ నేను గమనించిన పిన్ని గురించి ఏంటి అంటే షీ లైక్స్ టు వేర్ ఇండియన్ క్లోత్స్. ఇండియన్ క్లోత్స్, బింది పెట్టుకుంటారు. రాజీతో వచ్చి బింది ఇస్తే బింది పెట్టుకుంటారు. షీ లైక్స్ అంటే లైక్ షీ లైక్స్ టు బీ లైక్ ఓకే దిస్ మై పార్ట్నర్స్ ట్రెడిషన్, ఐ హావ్ టు రెస్పెక్ట్ ఇట్, ఐ హావ్ టు ఎంబ్రేస్ ఇట్ అన్నట్టు. నేను అప్పుడు చెప్తూ ఉంటాను, ఇంత ముందు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు వి జస్ట్ డ్రాప్డ్ బికాస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ నా. సరే వెళ్ళాలి అంటే 2 yearsకి వెళ్దామని చెప్పి అంటే నేనే సరే 3 years 4 years వెళ్దాం. నో ఎవ్రీ 2 yearsకి వెళ్దాం, 2.5 yearsకి అలా వెళ్దాం. లేదు మన కిడ్స్ కూడా వాళ్ళ అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తెలియాలి, వాళ్ళ గురించి తెలియాలి అని చెప్తుంది. నేను వద్దన్నా సరే తను వెళ్దాం అనేది. సో తను అందులో సపోర్టివ్. సో అది లక్కీ. తను మేము అన్ని లీవ్స్ పెట్టుకుని వచ్చేసాం. ఈసారి ఏంటంటే వి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ 1 week. దట్ హెల్ప్డ్ us. అపార్ట్ ఫ్రమ్ సిక్నెస్, పాపం వచ్చినప్పుడల్లా కొంచెం సిక్ అవుతూ ఉంటారు. నలుగురు ఫుడ్ చేంజ్ ఈసారి నేను సిక్ అయిపోయారండి. వస్తేనే వీళ్ళకి పాపం ఫుడ్ వాటర్ అండ్ దట్ క్లైమేట్ చేంజ్, ఫుడ్ ఉంటుంది మాక్సిమం. క్లైమేట్ చేంజ్, హైజీన్, వాటర్ అన్ని మారుతాయి కదా. అన్ని మారుతాయి. సో కాదు, మొన్న మరి మీరు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినా సరే మిమ్మల్ని DC సినిమాకి పట్టుకెళ్ళి ఎలా అనిపించింది? DC మూవీ వాజ్ నైస్. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్ లో తీసాడు ఆ మూవీని. బాగుంది. కానీ నేను అనుకున్నది ఏంటంటే మన తెలుగు యాక్టర్స్ లో ఎవరికైనా పడుంటే యాక్చువల్లీ పడాల్సిన సినిమా తెలుగు యాక్టర్లకే పడలేదు. కానీ తను కూడా బాగా చేశాడు యాక్టింగ్. వాస్ నైస్ వాచింగ్ ఇట్. అనిరుద్ధ్ గురించి నీకు ఫ్యాన్ కాబట్టి చెప్తాను. ఐవ్ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ స్టిల్ లైక్. మీ డాడీకి కూడా చాలా ఇష్టం, జెర్సీ. జెర్సీ నేను థియేటర్లో చూడలేదు, కానీ నేను వెన్ ఐ వాచ్డ్ ఆన్ ద స్క్రీన్, నార్మల్ స్క్రీన్లో చూసినప్పుడు, టీవీ స్క్రీన్లో, ఐ ఫెల్ట్ మోస్ట్ I have to tell this because a lot of things are relatable to me. Lot of things. Even just a visa interview చెప్తాను. It's just like ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూ వచ్చిందో అప్పటికి జెర్సీ రాలేదు ఇంకా. కానీ I feel myself in him by seeing him. ఆ మూవీ ఆరంభమే జెర్సీ మూమెంట్ నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తాయి సాంగ్స్ వింటే. ఎందుకంటే I feel myself, I've been there. చాలా మంది చాలా ఎఫెక్ట్ ఉంది జెర్సీలో. నేను చూసినప్పుడు మీ డాడీ చెప్పాడు జెర్సీ మూవీ బాగుంది చూడు అని. చూడలేదు. టైం ఎప్పుడైతే రిలీజ్ అయిందో తర్వాత చూసి ఇప్పటికి కూడా చూడాలనిపిస్తుంది నాకు. అందరితో కలిసి కూర్చుని దట్ జర్నీ వాస్ దేర్ విత్ మీ. ఇట్ వాస్ రియల్లీ రియల్లీ ఎమోషనల్ అండ్ వెరీ నైస్. అది చెప్తాను, అనిరుద్ధ్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజిషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ, సాంగ్స్ కానీ. నైస్ వన్స్. అల్లు సినిమాస్ ఎలా అనిపించింది? చాలా థియేటర్స్ చూసాను. డాల్బీ విజన్ అనేది ఫస్ట్ టైం చూడడం బాగా అనిపించింది. అదేంటంటే మనకు ఒక సెట్ ఉంది. నేను ఎక్కడైనా మూవీస్ చూడాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు సిట్ ఇన్ ద మిడిల్. దెన్ ఐ ఫీల్ లైక్ మోర్ ఇంటూ ద మూవీ, ఇమ్మర్సివ్ ఇన్సైడ్ ద స్క్రీన్ లోకి వెళ్ళిపోవాలి. స్పైడర్-మ్యాన్ ఎన్ని రోజులు ఆడుతుందిరా? హౌస్ఫుల్ దొరక్కే పక్కన తీసా నేను. మరీ పైకి కూర్చోవాలనిపించదు, మరీ కింద కూర్చొని మధ్యలో కూర్చోవాలి. దెన్ ఐ కెన్ ఫీల్ the sound, immersive sound around the scene. It only happens in the middle. ఆ ఫీలింగ్ ఉండిపోతుంది నాకు. అదో చూస్తే అది ఒక్కటి గిల్ట్, అది ఉంటుండే బాగుందని అనుకున్నాను. అదర్ దన్ దట్ నైస్ మూవీస్. అరే 3D లో చూసావు, నువ్వు రాలేదు కదన్నా. నీకు చిన్నప్పుడు 3D గ్లాసులు గుర్తున్నాయా? రెడ్ అది ఆ టైప్ కొంచెం లెఫ్ట్ స్క్రీన్ లెఫ్ట్ నేను ఫస్ట్ పెట్టుకున్నాను 3D గ్లాసెస్ లోపల. లెఫ్ట్ సైడ్ నాకు కొంచెం ఎందుకో బ్లర్ అనిపించింది. అప్పటికి క్లీన్ చేస్తాను, అదంతా 3D సెట్ అంతే. అది యూజింగ్ ద సేమ్. మన చిన్నప్పుడు ఏంటంటే వాడిని మళ్ళీ యూజ్ చేసేవారు కాదు. 2 times 3 times యూజ్ ప్లాస్టిక్ వచ్చింది. తర్వాత ఇది ఇమ్మర్సివ్, ఇది కూడా ప్రాపర్ గా సెట్ లేదు. అస్మాట్ జారిపోతుంది, అస్మాట్ ఇలా పెట్టుకోవాలి. నాకు గ్లాసెస్ వచ్చినాయి ఏంటి నాకు 3D అంత ఐ డోంట్ ఫీల్. ఓన్లీ కొంచెం క్లోజ్ అని ఉంటుంది, కానీ ఐ ఫీల్ నార్మల్ ఐస్ చూడాలని ఉంటుంది. నేను ఫస్ట్ హైదరాబాద్ లో వచ్చిన కొత్తలో అయితే ఎక్కువ ఐమాక్స్ లో హాలీవుడ్ మూవీస్ చూశాను. కుంగ్ ఫు పాండా అని వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ మూవీస్.
అక్కడ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో ఎక్స్ప్లోర్ చేశాను. అవును, అప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఎలా ఉండేది కల్చర్? ఇంగ్లీష్ మూవీస్ ప్రసాద్ మీరు అక్కడ ఉండే కదా? నేను చాలా సార్లు అక్కడే చూసేవాడిని. రామ్నగర్లో ఉండేవాడిని, దాని తర్వాత ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాను, తర్వాత బంజారాహిల్స్ అని. బట్ రామ్నగర్లోనూ దగ్గర. నాకు ఇంకా గుర్తుంది, నేను హైదరాబాద్లో వచ్చిన రామ్నగర్లో ఉన్నప్పుడు కాబట్టి ఆర్టీసీ క్రౌడ్ సౌండ్స్ అని ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫ్యామిలీ. అక్కడ దగ్గర 15 థియేటర్స్ ఉంటాయి అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ 1 కిలోమీటర్ రేడియస్ లో. ఏ మూవీ వచ్చినా అక్కడే. నాకు జల్సా ఇంకా గుర్తుంది, అక్కడే చూశాను. చాలా మూవీస్, అరుంధతి కానీ చాలా మూవీస్ అక్కడ చూశాను. ఎక్కడైనా సరే ఏదైనా ఏ రోజు ఏ టైంకి వెళ్ళినా సరే నువ్వు అన్ని అక్కడే ఉంటాయి. మల్టీప్లెక్స్ ఇంకా అవసరం లేదు మనకు. అట్లా మల్టీప్లెక్స్ కల్చర్ ఓన్లీ ప్రసాద్స్, వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు ప్రసాద్స్ లో చూడాలనిపించేది ఎక్కువ ఐమాక్స్. ఇప్పుడైతే అది లేదు కానీ వన్ ఆఫ్ ద. అండ్ అనదర్ మూవీ కాల్డ్ క్రిస్టోఫర్ నోలన్స్ ది డార్క్ నైట్. బెస్ట్ మూవీస్, బెస్ట్. నా డైరెక్టర్, ఆ డైరెక్టర్ నేను ఇంట్రడ్యూస్ అయింది దాని నుంచి, ఆ డైరెక్టర్ గురించి తెలుసుకుంది అప్పటి నుంచి. దట్స్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఇంకొక డైరెక్టర్ నాకు హాలీవుడ్ లో ఇష్టమైంది స్టీవెన్ స్పీల్బర్గ్, అందరూ చెప్తూ ఉంటారు కానీ లైక్ అనదర్ పర్సన్, వాట్స్ హిస్ నేమ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తీసాడు, జాక్ స్నైడర్. జాక్ స్నైడర్ కాదురా వాడు. ఆ మూవీ ఏంటంటే నాకు ఎందుకు నచ్చుతుందో తెలుసా, హీ షూట్ ఎంటైర్లీ లైక్ 80 to 90% ఆఫ్ ద మూవీ ఇన్ న్యూజిలాండ్. నీకు ఆ ఫియోర్డ్స్ కానీ నీకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో పీటర్ జాక్సన్ అని గుర్తొస్తుంది, పీటర్ జాక్సన్ వన్ ఆఫ్ ద నైస్ డైరెక్టర్స్. నేను ఆ సెట్కి కూడా వెళ్ళాను. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో వాడు ట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి, వెరీ బ్రాడ్ ఉంటాయి, చాలా లాంగ్ ఉంటాయి. అక్కడ కొంచెం ఫాగ్ పెట్టి మిస్టర్ పెట్టారంటే జస్ట్ లైక్ మూవీ సెట్. అవతార్ స్టూడియోస్ కూడా మాక్సిమం విఎఫ్ఎక్స్ చేసింది అక్కడే. చాలా ప్లేసెస్కి వెళ్ళాను, అక్కడ ఒక స్టూడియోస్ కూడా వెళ్ళాను. అక్కడ వెనకాతల వాళ్ళు ఆ స్టూడియోస్ లో చేస్తున్నప్పుడు, అది ఓపెన్ గ్రౌండ్ స్టూడియో, దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ ఏరోప్లేన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు షూటింగ్ ఆపేవారు. యా, వాజ్ రియలీ నైస్ టు సీ దెన్. ఆ డైరెక్టర్ అంటే ఇష్టం. క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే నాకు చాలా ఇష్టం. డార్క్ నైట్ లో కొన్ని వెనకాతల ఒక మూవీ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది, అది స్లో పిచ్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళి ఇంటెన్స్ వెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ ఇట్ గోస్ బ్యాంగ్. వెరీ నైస్ మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, జోకర్ క్యారెక్టర్, తన పేరేంటి, హీత్ లెడ్జర్, వన్ ఆఫ్ ద నైసెస్ట్, వెరీ నైస్ పీపుల్. ఇవన్నీ చూసినప్పుడు ప్రసాద్స్ లో మాత్రం యూస్ టు వాచ్ ఐమాక్స్. ఇవన్నీ అందులోనే ఎంఎస్ గా చేసేవాడిని. ఇప్పుడైతే ఐమాక్స్ లో షూట్ చేస్తున్నారు కానీ అప్పట్లో తర్వాత అదే యానిమేషన్ ఎక్కువ రిలీజ్ అయ్యి, ఎందుకంటే యూ కెన్ చేంజ్ ద యానిమేషన్ ఆస్పెక్ట్ రేషియోస్. వాస్ నైస్. మీరు ఇందాక మ్యూజిక్ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా, ఎర్లీ 2000 మ్యూజిక్ అది ఇది. ఈ వన్ డైరెక్షన్, ఎడ్ షీరన్, వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు మీ లైఫ్ లో? నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ లో నేను వాట్స్ హిస్ నేమ్, రికీ మార్టిన్. అది రికీ మార్టినే కదా? రికీ మార్టిన్ లో అప్పుడు నాకన్నా ముందు స్పీకర్ స్టీరియో సెట్ శిలార్ దగ్గర ఉండేది. ఆ సెకండ్ కాపీ వర్షన్, ఫస్ట్ కాపీ వర్షన్ కొనుక్కుని మరీ వెళ్ళి రికీ మార్టిన్ సాంగ్స్ అక్కడ వినేవాళ్ళు. బాగా ఇంట్రెస్ట్ వాడు సాంగ్స్. వాడు స్పానిష్ అయినా, వాడు మన పవన్ కళ్యాణ్ తెలుగులో తర్వాత తీసారు అన్ని డబ్ కూడా, సాంగ్స్ కూడా డబ్ చేశారు తర్వాత. నాకు అప్పట్లో తన ఫ్యాన్. దాని తర్వాత ఏకాన్ గురించి చెప్తాను. ఏకాన్ నాకు ఇంకా గుర్తుంది, వన్ ఆఫ్ ద సాంగ్స్ ర్యాప్ నేర్చుకున్నాను. ఆ సాంగ్ ఎంత బై హార్ట్ చేశానంటే, స్నూప్ డాగ్ తో చేస్తాడు ఏకాన్. నాట్ దట్ వన్. I wanna love you. అది ఆ సాంగ్. లవ్ యూ కాదులే, అదేలే ఫస్ట్ మేము విన్నది I wanna love you. అది తర్వాత రిలీజ్ చేసిన సెన్సార్డ్ వర్షన్ యాక్చువల్ బీప్ యూ. సో అది అప్పట్లో ఇంటర్నెట్ మాక్సిమం ఎవరికి కంప్యూటర్స్ అయితే ఉండేవి కాదు. ఇంటర్నెట్ సెంటర్స్ లో ఉండేవి. అప్పట్లో కేబుల్ ఫైబర్ అని 1 MBPS 10 MBPS అని హైయెస్ట్ స్పీడ్. ఆ వర్షన్ లో చూస్తేనే నువ్వు మంచి క్లారిటీతో చూడగలవు. అది బఫర్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సంథింగ్ అరౌండ్ పర్ హాఫ్ అన్ అవర్ 20 రూపీస్ 15 రూపీస్. అప్పుడు చాలా ఎక్కువ, హాఫ్ అన్ అవర్ చూసుకోవాలంటే. నేను కెఫేకి వెళ్ళేవాడిని, ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి ఆ హై స్పీడ్ ఇంటర్నెట్ లో ఆ వాడి సాంగ్, ఇదే సాంగ్ చూసేవాడిని.
ఈ ఐకాన్ సాంగ్స్. అక్కడ తర్వాత ఇవన్నీ వన్ డైరెక్షన్ ఇవన్నీ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఓకే. ఎడ్ షెరిన్ మీ పిన్ అలవాటు చేసింది. పిన్ని ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎడ్ షెరిన్. నాకు ఇప్పుడు కూడా ఎడ్ షెరిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్. తర్వాత డీజేకి వస్తే మాకు మార్టిన్ గ్యారాక్స్ ఉన్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ డీజే. వాడు మా నెదర్లాండ్స్ నుంచి. సో వాళ్ళ సాంగ్స్ అవి వింటుంటాను. తెలుగు కూడా బాగా ఎక్కువ వింటుంటాను. కానీ పాప్ సాంగ్స్ కల్చర్ మాత్రం అక్కడి నుంచి వచ్చింది. నాకు అది కూడా బాగా గుర్తు. సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, బాబాయ్ అండ్ హీ గాట్ మ్యారీడ్ ఇన్ నెదర్లాండ్స్. అప్పుడు వాకింగ్ డౌన్ ది ఎయిల్ అప్పుడు కొన్ని పాటలు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా చెప్పురా అంటే, అప్పుడు కూడా మళ్ళీ అల్లు అర్జునే అన్నట్టు తెలుసా ఉంటది కదా, సరైనోడు ఆ పాట పెట్టుకుని, అంటే వీళ్ళవి టూలిప్ గార్డెన్ లో ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ నువ్వు వెడ్డింగ్ వీడియో మీకు చూడలేదు కానీ చూస్తే మా అక్కడ వెడ్డింగ్ వీడియో తన ఆయిల్లో నడుస్తున్నప్పుడు ఈ సాంగ్ నాకు ఇక్కడ కావాలని అయిపోయిన తర్వాత అదే సాంగ్ కంటిన్యూ సంథింగ్ ఏదో తన సాంగ్ ఇంకా వేరే పాటలు కూడా 2-3 తెలుగు సాంగ్స్ 2 సాంగ్స్ పెట్టాము. తర్వాత ఇంకొక సాంగ్ వచ్చి మనకి ఆ సాంగ్ పెట్టుకుంది. అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. అంటే కొంచెం లైక్ ఇట్స్ ఆల్ పర్సనల్, బట్ ఐఎమ్ షూర్ లైక్ ఇప్పటివరకు చూసిన వాళ్ళు కూడా ఇట్ ఆల్ మేక్ సెన్స్ బికాస్ ఇట్స్ జస్ట్ లైక్ 3 ఆర్డినరీ గైస్ స్పీకింగ్. అండ్ మాకు జనరేషన్ గ్యాప్ ఉన్నట్టు ఉంటది కానీ జనరేషన్ గ్యాప్ ఉండదు. రిలేషన్షిప్ అంతే. నేను ఏదైతే మిస్ అయినా అది మీ దగ్గర నుంచి మీకు అలాగా ఫార్వర్డ్ చేశాను, అదే చూసుకుంటాను. ఇప్పుడు కూడా లైక్ మేము బాబాయ్ వాళ్ళు వచ్చి ఒక 4-5 days ఉన్నారు మాతో. 3 సెకండ్ షో సినిమాలకి వెళ్ళాము. సో అవి కొన్ని పోవు. సో వెరీ హ్యాపీ. నేను పిన్ని కూడా తీసుకెళ్ళాం. వీడియో పిల్లలు కూడా తీసేసాడు టికెట్. 11 o'clock షో అండ్ రా వాళ్ళు పిచ్చెక్కిపోతారు. నేను అనుకోలేదు. తర్వాత పిల్లలు పడుకున్నారని చెప్పి నేను ఉండిపోయి పిన్ వెళ్ళారు. బట్ రోహన్ ఇస్ జస్ట్ నాట్, హీ నెవర్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్దాం తను ఎక్కడొక్కడికి ఎక్స్పీరియన్స్ చేపిస్తాం. వాడు 4 years వచ్చినాయి కదా తీసుకెళ్దాం అనుకుని అలా ప్లాన్ చేస్తాను. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎక్కడైనా మీ డాడీ లేదు కాకినాడ వెళ్ళాను కదా. నౌ హీ నోస్ స్కూల్స్ తీసుకెళ్ళాను, ఆదిత్యకి తీసుకెళ్ళాను, ఇక్కడ పాప చదువుకున్నాడు. అలా వెళ్తున్నప్పుడల్లా కియారా చెప్తుంటది వాళ్ళ మీ పిన్నికి ఇక్కడ చదువుకున్నారు డాడీ. ఇప్పుడు ఈసారి అన్ని గుర్తుంటాయి కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ చేపించాను. బట్ ఎనీవేస్ ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ గైస్. యూ గైస్ కీప్ ఆన్ డూయింగ్ దిస్. మీ స్ట్రెంగ్త్ మీరు కలిసి ఉండి చేయడమే. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నెవర్ బ్రేక్ దిస్ అప్. Always keep on doing together. We love your shows. Thank you. The subscribers. Thank you. Andariki nachundaru meeru. So just keep this content going on. Let's see where manam మీ బాబాయ్ ఎప్పుడన్నా కాల్ చేస్తున్నప్పుడు కాల్ లిఫ్ట్ చేయండి. ఎంత పెద్దోళ్ళైనా సరే మీరు నాకు ఇంకా సాయి బ్రన్నాయే. So I'm happy for you guys. Thank you. Thanks for calling me. Thank you so much for coming. So guys, Prithvi Babai episode అని అడిగారు. That is Prithvi Babai episode for you. Thank you so much for watching. Subscribe చేసుకోండి. Bye bye.